For somebody who wants to get into DevOps, for somebody who wants to get to a position like yours, so వాళ్ళకి బ్రీఫ్ ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతావా అసలు DevOps అంటే ఏంటి? సో ఇట్స్ లైక్ ద పైప్ లైన్స్, మేము ద జనరిక్ టర్మ్ విచ్ ఐ యూస్. పైప్ లైన్స్లో మేము రాసే కోడ్ ఏదైతే ఉంటుందో స్టెప్ బై స్టెప్ చెక్ చేసేస్తుంది కోడ్లో. ఐటీ అంటే ప్రతి ఒక్క స్టూడెంట్ మైండ్లో ఒకటి పిక్చర్ ఉంటుంది, సాఫ్ట్వేర్ జాబ్ అంటే పొద్దున వెళ్ళాలి, కోడింగ్ చేసుకోవాలి, ఇంటికి వచ్చేసేయాలి. సో సాఫ్ట్వేర్ జాబ్ అంటే ఓన్లీ కోడింగ్ మాత్రమే ఉంటుందా, లేకపోతే సాఫ్ట్వేర్ ఇంకా అసలు వేరే రోల్స్ కూడా ఉంటాయా? ఒక అప్లికేషన్ రన్ అవ్వాలంటే 2 or 3 డెవలపర్స్ సరిపోతుంది. మిగతా అంతా హ్యాండిల్ చేయడానికి దేర్ ఈస్ అ లాట్ more process which goes on at the back end. 20% is just coding. Rest 80 is different. First daily start అయ్యేది మాది స్క్రమ్ కాల్ తో స్టార్ట్ అవుతుంది. 2025 లో నేను ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి? ఇండస్ట్రీ is moving towards AI and automation. So first programming language which I recommend. అసలు డిమాండ్ ఎలా ఉంది కంపెనీస్ లో? So this is boom in the industry now. అంటే into 3 rule. Experience into 3 is their package. There is an example, I don't mention the student name. There is only one backlog in his entire college. But because of this backlog, background verification la they rejected inka. Seriously నాకు ఒకసారి నాకు మీమ్ పంపిస్తారు అనమాట. ఏదైనా ప్లంబర్ వర్క్ వచ్చిందనుకో పైప్ లైన్ అంటారు. నువ్వు పైప్ లైన్లు అంటే మీ ఆఫీస్లో పైప్ లైన్లు ఫిక్స్ చేస్తావా అంటారు. Have you seen some people cheating on the interview? ఫస్ట్ థింగ్ ఈజ్ ఇంటర్వ్యూకి రానియరు మార్క్స్ లేకపోతే. యా నవ్ యూ కెన్ బికమ్ ఎ డెవాప్స్ ఇంజనీర్. ఈ పాడ్కాస్ట్ గెస్ట్ వచ్చేసి సౌమిత్ కుమార్ అనమాట. సౌమిత్ కరెంట్గా యాక్సెంచర్ లోపల సీనియర్ డెవాప్స్ అండ్ క్లౌడ్ ఇంజనీర్గా జాబ్ చేస్తున్నాడు. అండ్ తన కరెంట్ ప్యాకేజ్ వచ్చేసి 2.5 lakhs per month. మనం 2.5 lakhs per month అని వినగానే ఎక్కడనో NIT ఐఐటి నుంచి వచ్చాడు అనుకుంటాం, కానీ కాదు, మనలానే రెగ్యులర్ ఇంజనీరింగ్ కాలేజ్ చదువుకొని కరెంట్గా ఇంత హై ప్యాకేజ్ జాబ్ తెచ్చుకున్నాడు. సో ఈ వీడియో లోపల మనం ఏం డిస్కస్ చేయబోతున్నామంటే, మనం కూడా అలాంటి హై ప్యాకేజ్ జాబ్ తెచ్చుకోవాలంటే డెవాప్స్ అండ్ క్లౌడ్ ఇంజనీర్ లాగా రోడ్ మ్యాప్ ఏంటి, అసలు ఏమేమి స్కిల్ సెట్ నేర్చుకోవాలి, యాజ్ అ ఫ్రెషర్గా మనం దేని మీద కాన్సన్ట్రేట్ చేస్తే ఇలాంటి జాబ్స్ తెచ్చుకోవచ్చు, ఇంటర్వ్యూస్లో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు, ఇవన్నీ కూడా డిస్కస్ చేయబోతున్నాము. ఆల్సో బిఫోర్ యూ స్టార్ట్ ద వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి, ఎందుకంటే ఇలానే ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ని తీసుకొచ్చి మల్టిపుల్ రోడ్ మ్యాప్స్ క్రియేట్ చేయబోతున్నాము, సో దట్ యూ విల్ బీ ఏబుల్ టు సెటిల్ ఇన్ యువర్ కెరియర్స్ వెరీ గుడ్. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో సౌమిత్, మనం కాలేజ్లో ఉన్నప్పుడు ఎస్పెషలీ 3rd year 4th yearకి వచ్చేసరికి ఐటీ అంటే ప్రతి ఒక్క స్టూడెంట్ మైండ్లో ఒకటి పిక్చర్ ఉంటుంది, సాఫ్ట్వేర్ జాబ్, రైట్? సాఫ్ట్వేర్ జాబ్ అంటే పొద్దున వెళ్ళాలి, కోడింగ్ చేసుకోవాలి, ఇంటికి వచ్చేసేయాలి. సో సాఫ్ట్వేర్ జాబ్ అంటే ఓన్లీ కోడింగ్ మాత్రమే ఉంటుందా, లేకపోతే సాఫ్ట్వేర్ ఇంకా అసలు వేరే రోల్స్ కూడా ఉంటాయా? సో మనం యూజువలీ ఎంఎన్సీలోని ఏదన్నా కంపెనీలో వర్క్ చేస్తున్నా, వాట్ వీ వర్క్ ఫర్ ఈజ్ ద ఎండ్ ప్రోడక్ట్ విచ్ ఈజ్ మొబైల్ అప్లికేషన్ కానీ, లేకపోతే వెబ్ అప్లికేషన్ కానీ, ఎనీ అప్లికేషన్ విచ్ వీ మైట్ బి వర్కింగ్ ఆన్. సో అది వర్క్ అవ్వాలంటే కోడింగ్ ఒక్కటి సరిపోదు ఫర్ షూర్ అది. సో దాన్ని రన్ చేయాలంటే వీ హ్యావ్ ఆపరేషన్స్, వీ హ్యావ్ టెస్టింగ్ టీమ్, వీ హ్యావ్ సర్వీస్ బేస్డ్ టీమ్, అండ్ దెన్ వీ హ్యావ్ మేనేజరియల్ టీమ్. వీళ్ళందరూ కలిసి అండ్ డెవలప్మెంట్ టీమ్, వీళ్ళందరూ కలిసి వర్క్ చేస్తేనే ప్రోడక్ట్ ఈస్ ఫార్మ్డ్ అట్ ద బ్యాక్ ఎండ్. వీళ్ళందరూ కలిసి వర్క్ చేయాలి. సో హియర్ డెవలపర్స్ ఆర్ నాట్ ద ఓన్లీ పర్సన్స్ హూ ఈస్ వర్కింగ్. అట్లంటే ఓన్లీ డెవలపర్స్ని యూజ్ చేస్తే సరిపోతుంది కదా, సో వీళ్ళందరూ కూడా ఎసెన్షియల్ అనమాట. సో స్టూడెంట్స్ ఫస్ట్ ఎప్పుడైతే వర్క్ చేస్తారో స్టార్టింగే మేము వాళ్ళకి షూర్గా డెవలప్మెంట్ అయితే ఇచ్చేసాము, బికాజ్ దే హ్యావ్ టు లెర్న్ ఫస్ట్. సో స్టార్టింగ్ వాళ్ళు ఏ కంపెనీలో వచ్చినా చిన్న చిన్న టాస్క్ ఇవ్వడం, లైక్ ఆపరేషన్స్ బేస్డ్ టాస్క్, లేకపోతే సర్వీస్ బేస్డ్ టాస్క్, వీటితోనే స్టార్ట్ చేస్తాం. వాళ్ళు దాంట్లో చేస్తే ఏమవుతుందంటే ఈ అప్లికేషన్ గురించి తెలుసుకుంటారు వాళ్ళు, లైక్ ఈ అప్లికేషన్ ఎండ్ టు ఎండ్ ఎట్లా వర్క్ అవుతుంది, అసలు ఏంటిది అనే నాలెడ్జ్ వాళ్ళకి వస్తుంది అప్లికేషన్ మీద. దెన్ వీ గివ్ దెమ్ కోడింగ్ రిలేటెడ్ థింగ్స్. వన్స్ వీ ఫీల్ దట్ ఎక్స్పీరియన్స్ వచ్చింది వాళ్ళకి, ఓకే దే ఆర్ ఏబుల్ టు డూ దట్, అప్పుడు వీ విల్ గివ్ దెమ్ ద కోడింగ్. గాట్ ఇట్. నేనైతే కాలేజ్ ఉన్నప్పుడు నాకు సాఫ్ట్వేర్ అంటే మాత్రం ఇట్ వాజ్ ఓన్లీ కోడింగ్ ఎట్ ఆల్. నీ పర్స్పెక్టివ్ ఎట్లుంది నీరజ్? జనరల్గా నా పర్స్పెక్టివ్, బికాజ్ ఐ నో సంథింగ్ అబౌట్, అప్పుడు ఐడియా ఉండేది. బట్ 90% ఆఫ్ స్టూడెంట్స్ ఎవరితో నేను మాట్లాడుతున్నాను, వాళ్ళందరూ అనుకుంటారు ఏంటంటే నేను సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళిపోయి అంటే కంపల్సరీ నాకు 100% కోడింగ్ స్కిల్సే ఉన్నది, నేను నా లైఫ్లో మొత్తం కోడింగ్ చేస్తాను ఫీల్డ్. సో బట్ వాట్ యూ సే ఈజ్ దట్ ఈస్ వన్ పార్ట్, బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ దేర్ ఇస్ మచ్ మోర్ ఇన్ ఐటీ అన్న. వెరీ మచ్ coding is just 20% in IT, I should say. The rest 80% is what others do. ఒక అప్లికేషన్ రన్ అవ్వాలంటే 2 or 3 డెవలపర్స్ సరిపోతుంది. మిగతా అంతా హ్యాండిల్ చేయడానికి దేర్ ఈజ్ అ లాట్ మోర్ ప్రాసెస్ విచ్ గోస్ ఆన్ అట్ ద బ్యాక్ ఎండ్. 20% ఈజ్ జస్ట్ కోడింగ్, రెస్ట్ 80 ఈజ్ డిఫరెంట్ ఐటీలో. సో ఇప్పుడు నీ డేనే చూసుకుంటే ఎంత పర్సెంటేజ్ ఆఫ్ యువర్ వర్క్ గోస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కమ్యూనికేటింగ్ విత్ పీపుల్? సో
యూజువల్లీ వీ హ్యావ్ మీటింగ్స్ ఫర్ షూర్, యూ నో కదా, ఆల్మోస్ట్ 40% to 50% మీటింగ్స్ ఉంటాయి డైలీ. సో వీ ఆల్వేస్ ఇంటరాక్ట్ విత్ క్లయింట్స్, ఆల్వేస్ ఇంటరాక్ట్ విత్ కొలీగ్స్ ఫ్రమ్ డే టు డే వర్క్. మెయిల్స్ పెట్టేది ఉంటుంది, యూనో మెయిల్స్లో ఇంత పెద్ద ప్యాసేజీలు రాసేది ఉంటుంది, వాట్ వీ అండర్స్టూడ్ అనేది క్లయింట్స్కి అర్థం చేయాలన్నమాట యూజువల్లీ వాట్ వీఆర్ డూయింగ్. సో మోస్ట్లీ 50 to 60% ఆఫ్ ద వర్క్ కమ్యూనికేషన్ మీదే డిపెండ్ అయి ఉంటుంది. ఈవెన్ అన్ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ ఆల్సో హ్యావ్ టు కమ్యూనికేట్ డైలీ విత్ దేర్ క్లయింట్స్. సో ఆల్వేస్ ఎసెన్షియల్ కమ్యూనికేషన్ అనేది. సో 50% మీటింగ్స్కి వెళ్ళిపోతున్నాయి అంటే, సపోజ్ ఇఫ్ యూర్ వర్కింగ్ ఫర్ 8 hours, 4 hours మీటింగ్కి వెళ్ళిపోయింది. ట్రూ. ఫస్ట్ డైలీ స్టార్ట్ అయ్యేది మాది స్క్రమ్ కాల్తో స్టార్ట్ అవుతుంది. పెట్టడం 15 minutes 20 minutes అని షెడ్యూల్ చేస్తారు. ముచ్చట్లు పెట్టుకుంటూ పోతారు. ఇట్లా క్లయింట్ కూడా జాయిన్ అవుతాడు, ఆయన ముచ్చట్లు పెడతాడు. స్టార్టింగ్ అందరు ప్రతి ఒక్కడు గుడ్ మార్నింగ్ అని చెప్పుకుంటూ పోవాలి. ఆ తర్వాత మెల్లగా టాపిక్లోకి ఎంటర్ అవుతారు అనమాట. అట్లా మీటింగ్స్ ఉంటాయి. మళ్ళీ ఎండ్ ఆఫ్ ద డే మీటింగ్ ఒకటి ఉంటుంది, ఏమేమి చేసి ఇవ్వాలా అనేది. మళ్ళీ అదొక స్క్రమ్ కాల్, ఆరో గంట ఈడో గంట, మధ్యలో కొలీగ్స్ తోటి ఇంకో 2 గంటల మీటింగు. యూజువల్లీ ఏం చేస్తామంటే, ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రాసెస్ వచ్చేసి మొత్తం ఇంకా మాట్లాడాలంటే ఇంకా ఆబ్వియస్లీ కాల్ చేసే మాట్లాడాలి, టీమ్స్లో కానీ దేంట్లోనైనా. సో అది మీటింగ్ అనుకుంటాము మోస్ట్లీ, బట్ కమ్యూనికేషన్ ప్రాసెస్ అయితే అట్లనే అవుతుంది. బట్ మీటింగ్స్, పొద్దున మీటింగ్, సాయంత్రం మీటింగ్, క్లయింట్స్ తోటి ఒక మీటింగ్ అయితే దానిలో 40-50% అట్టే పోతాయి. ఎందుకంటే నేను స్టూడెంట్స్తో మాట్లాడుతుంటే, కోడింగ్ సైడ్ ఆర్ సాఫ్ట్వేర్ సైడ్ వెళ్తున్నప్పుడు, ఇంకా అక్కడికి వెళ్ళి నేను పొద్దున్న ల్యాప్టాప్ ఓపెన్ చేస్తే రాత్రి ల్యాప్టాప్ క్లోజ్ చేస్తే అప్పటి వరకు ఉన్న 8 hours 9 hours కోడింగ్ చేస్తూనే ఉంటాను అన్నట్టు మైండ్ సెట్ ఉంటుంది అనమాట. ఎందుకంటే తెలియదు వాళ్ళ కంపెనీలో ఏమవుతుందని. సో ఇప్పుడు నువ్వు చెప్తే దే రియలైజ్ సగం టైం నేను మీటింగ్స్లో ఉంటా, మిగతా 1 hour బ్రేక్ తీసుకుంటా. సో నేను కోడింగ్ చేసేది ఒక 20-30%. కరెక్టేనా అది? అంతే. సో వీ షుడెంట్ టేక్ అంత ఈజీ కూడా తీసుకోవద్దు స్టూడెంట్స్. మళ్ళీ ఎట్లుంటుందంటే, మీటింగ్స్ అనేది ఎసెన్షియల్, కంపల్సరీ. సో వాట్ వీఆర్ డూయింగ్ వీ హ్యావ్ టు సే టు ద క్లయింట్ ఆర్ టు అవర్ కొలీగ్స్. అవి కూడా ఎసెన్షియల్. అట్ ద సేమ్ టైం వర్క్ కూడా ఉంటుంది. ఇట్స్ నాట్ లైక్ మొత్తం వర్క్ ఉండదని కాదు, ఉంటుంది. స్టూడెంట్స్ ఏంటంటే, ఇచ్చిన టాస్క్ మేము ఏం చేయాలంటే కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తాం. వాళ్ళకి ఇచ్చిన టాస్క్ కూడా పెద్ద పెద్ద టాస్క్లే ఇయ్యం మేము అర్థం చేసుకుంటాం. యాజ్ ఎ టీమ్ లీడ్ ఉంటాడు, యూనో, అది మేనేజర్ ఉంటాడు, వాళ్ళకి ఏ టాస్క్లు అని అనేది మాకు తెలుస్తుంది అనమాట. సో వాళ్ళకి ఇస్తాం, వాళ్ళకి అయ్యే టాస్క్లు వాళ్ళకి ఇచ్చేసి అవి కంప్లీట్ అవుతున్నాయా లేదా చూస్తాం అనమాట. మేము అవుతే ఫైన్, యూనో, అవి అయితే కంప్లీట్ చేయగలిగితేనే మేము ఇస్తాం అనమాట. అసలు ఐటీ ఎంప్లాయీస్ చేసే మీటింగ్స్కి కానీ వాళ్ళు రాసే ఈమెయిల్స్కి కానీ అసలు ఏ జర్నలిస్ట్ కూడా మనకి రాడు దానికి. గాట్ ఇట్. సో కమింగ్ బ్యాక్ టు ద సేమ్ థింగ్, ఇప్పుడు ఫ్రెషర్స్గా అప్లై చేస్తున్నప్పుడు జాబ్స్, యూ లుక్ ఎట్ జాబ్ టైటిల్స్. అసోసియేట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్, సాఫ్ట్వేర్ డెవలపర్. సో దీస్ ఆర్ వెరీ జనరిక్ టైటిల్స్, రైట్? సో సాఫ్ట్వేర్ అంటే లైక్ యూ మెన్షన్ ఇట్ ఈస్ నాట్ జస్ట్ అబౌట్ కోడింగ్ ఆర్ ఒకటే సెగ్మెంట్ ఉండదు. సాఫ్ట్వేర్లోనే చాలా జాబ్ టైటిల్స్ ఉంటాయి. ఒక స్టూడెంట్ 6 months 1 year ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత దెన్ దే గెట్ ఎ స్పెషలైజ్డ్ రోల్. వెబ్ డెవలపర్ కానీ, ఫుల్ స్టాక్ డెవలపర్ కానీ, ఫ్రంట్ ఎండ్ డెవలపర్ కానీ, ఆర్ లైక్ యూ హ్యావ్ DevOps అండ్ క్లౌడ్ ఇంజనీర్, రైట్? అది నీ రోల్ బేసిక్లీ. సో ఫర్ సంబడి హూ వాంట్స్ టు గెట్ ఇన్ టు DevOps, ఫర్ సంబడి హూ వాంట్స్ టు గెట్ టు అ పొజిషన్ లైక్ యువర్స్, సో వాళ్ళకి బ్రీఫ్ ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతావా ఇన్ వెరీ వెరీ సింపుల్ టర్మ్స్? అసలు DevOps అంటే ఏంటి, అసలు క్లౌడ్ ఇంజనీర్ అంటే ఏంటి, నువ్వు ఆఫీస్లో అసలు ఏం చేస్తావు? సో ఫస్ట్ ఆఫ్ ఆల్, లైక్ దేర్ ఇస్ ఎ డిఫరెన్స్. యూ సెడ్ డెసిగ్నేషన్ వేరు, మళ్ళీ రోల్ వేరు. మేము చేసేది డెసిగ్నేషన్ మేడ్ బి అసోసియేట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్, దెన్ లీడ్, మేనేజర్, అసోసియేట్ మేనేజర్ అండ్ ఆల్. రోల్స్ ఆర్ సంథింగ్ వేర్ వీ స్పెషలైజ్ అట్, యూనో, యాజ్ అ DevOps అండ్ క్లౌడ్ ఇంజనీర్. మేమేం చేస్తామంటే, అప్లికేషన్ ఏదైతే ఉందో, లైక్ డెవలప్మెంట్ స్టేజ్ నుంచి అది లైవ్కి వెళ్ళే స్టేజ్ వరకు ఈ మధ్యలో ప్రాసెస్ ఏదైతే ఉందో దాట్ వీ ఆటోమేట్ అనమాట, వీ స్టిచ్ టుగెదర్. యూనో, లైక్ మనం ఇప్పుడు ఒక అమెజాన్ అప్లికేషన్ తీసుకున్నాం, సో దాంట్లో ఏదైనా బగ్ ఉంది, యూనో, సో డెవలపర్స్ ఏం చేస్తారు, డెవలప్ చేసేస్తారు, డైరెక్ట్గా అయితే లైవ్ పంపించేసారు కదా. సో దే ఆర్ బిట్ ఆఫ్ అప్రూవల్స్, బిట్ ఆఫ్ టెస్టింగ్ మధ్యలో ఏదైతుందో ఆ ప్రాసెస్ని ఆటోమేట్ చేయడం అనేది ఇట్స్ DevOps ఇంజనీర్ టాస్క్. సో ఫస్ట్ డెవలపర్ రాసాక కోడ్, ఆ ప్యాకెట్స్ అనేవి వాళ్ళు జనరేట్ చేస్తారు. లైక్ ప్యాకేజెస్ ఏవైతే ఉన్నాయో ఆ ప్యాకేజెస్ని మేము ఒక స్టేజ్ నుంచి ఇంకో స్టేజ్కి పంపిస్తాం. ఆ ప్యాకేజెస్ ఇక్కడికి వెళ్ళినాక వాట్ దే డూ, నౌ ద టెస్టర్స్ కమ్ ఇన్ టు ద పిక్చర్. టెస్టర్స్ అక్కడ టెస్ట్ చేస్తారు ఆ కోడ్ని, మనం అనుకున్నట్టు వర్క్ అవుతుందా లేదా అని టెస్ట్ చేస్తారు. అక్కడి నుంచి ఆ సేమ్ ప్యాకేజ్ని నెక్స్ట్ లెవెల్ ప్రీ ప్రొడక్షన్ అంటారు దాన్ని, ప్రీ ప్రొడక్షన్కి పంపించి ఆ ప్రీ ప్రొడక్షన్లో అప్రూవల్స్ ఉంటాయి. నాట్ లోవర్ లెవెల్ అప్రూవల్స్ బట్ హయ్యర్ లెవెల్ అప్రూవల్స్ ఫ్రమ్ ద క్లయింట్స్ కానీ, లేకపోతే యూనో ఫ్రమ్ హయ్యర్ లెవెల్ మేనేజర్స్ కానీ వాళ్ళు అప్రూవ్ చేస్తారు. మనం అనుకున్నట్టు ఆ బగ్ క్లియర్ చేసిరా లేదా అని చేసి అప్పుడు ప్రొడక్షన్కి లైవ్కి పంపిస్తారు.
ఈ మధ్యలో ఏదైతే ఉందో వాళ్ళు జస్ట్ ఫైల్స్ని కాపీ పేస్ట్ చేయడము ఇట్లాంటివి అయితే చేయలేరు కదా. సో వాట్ డెవాప్స్ ఈస్ డూయింగ్ ఈజ్ నో దే ఆర్ స్టిచ్చింగ్ దిస్ టుగెదర్ వై ఆటోమేషన్ ఫ్రమ్ వన్ స్టేజ్ టు అనదర్ స్టేజ్. యా. సో డెవాప్స్లో ఏంటంటే మళ్ళీ కోడింగ్ ఉండదా అంటే డెవాప్స్లో కోడింగ్ కూడా ఉంటుంది. ఐ స్పెసిఫికలీ కాల్ ఇట్ స్క్రిప్టింగ్. కోడింగ్ కంటే యూనో స్క్రిప్టింగ్ ఎట్లా అంటే మనం మోస్ట్లీ స్క్రిప్టింగ్ ఆటోమేషన్ కోసం యూజ్ చేస్తాం అనమాట. సో ఆటోమేషన్ స్క్రిప్టింగ్ రాసినాక వీ యూజ్ దట్ స్క్రిప్టింగ్ ఇన్ పైప్లైన్స్ విచ్ ఇస్ అ జనరిక్ టర్మ్ ఇన్ డెవాప్స్. పైప్లైన్స్ నుంచి ఒక స్టేజ్కి మనం ప్యాకేజెస్ని మూవ్ చేస్తాం అనమాట. ఓకే. సో దిస్ ఈజ్ వాట్ ద డెవాప్స్ ఇంజనీర్ డస్. అగైన్ మధ్యలో నేను ఏదైతే స్టేజ్ ఎన్విరాన్మెంట్, ప్రీ ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ అని ఉన్నానో డైరెక్ట్ ప్రొడక్షన్లో అయితే మనం చెక్ చేయలేము. ఇవన్నిటిని ఒక దగ్గర హోస్ట్ చేస్తాం. యూనో యూజువల్లీ ఆన్ ప్రెమిసెస్ అంటే వాళ్ళ దగ్గర ఉన్న సర్వర్స్లో కానీ హోస్ట్ చేస్తాము. బట్ నౌ ఎ డేస్ క్లౌడ్ ఈజ్ బికమింగ్ బూమ్. ఓకే. ఆ క్లౌడ్లో హోస్ట్ చేస్తున్నాం అనమాట. ఇప్పుడు ఇన్స్టెడ్ ఆఫ్ దేర్ ఓన్ సర్వర్స్ మనం క్లౌడ్ నుంచి వాళ్ళ సర్వర్స్ని పర్చేస్ చేసుకొని క్లౌడ్లో హోస్ట్ చేస్తున్నాం అనమాట వీళ్ళకి కావాల్సిన ప్యాకేజెస్ని. సో అక్కడ నుంచి వీళ్ళు కాల్ చేసుకుంటారు దాన్ని. కట్టుకో స్వామి, నాకు ఒకసారి చెప్పు, నాకు కరెక్ట్ అర్థమైనా కాలేదా అని. సపోజ్ ఇప్పుడు ఫ్లిప్కార్ట్ది బిగ్ బిలియన్ సేల్ ఉందనుకో. ఓకే, ఈ కొత్త ఫీచర్ని ఇంప్లిమెంట్ చేద్దాం ఫ్లిప్కార్ట్, కరెక్ట్. సో ఈ ఐడియా కోసానికి దెల్ బి పుట్టింగ్ 10 టీమ్స్ అనుకున్నాం, 10 డెవలప్మెంట్ టీమ్స్. ఒకరు ఏంటంటే మీరు టైమింగ్ చూసుకోండి, ఇక్కడ 12 స్టార్ట్ అవ్వాలి, అక్కడ కామన్ టైమర్ ఉపయోగం చేయబడి, ఇంకొకటి పేమెంట్ మీద వర్క్ చేస్తుంటారు, ఇంకొకరు ఈ సెట్ ఆఫ్ ప్రొడక్ట్స్కి ఈ ఆఫర్ ఇవ్వండి, ఈ సెట్ ఆఫ్ ప్రొడక్ట్స్కి ఇవ్వచ్చా. అట్లా 10 టీమ్స్ ఉన్నాయి డెవలప్మెంట్. ఎవరి పని వాళ్ళు కోడ్ చేస్తూనే ఉంటారు వాళ్ళు. బట్ వెరస్ డెవాప్స్ దగ్గర నువ్వు ఏం చేస్తావు అంటే ప్రతి ఒక్కరి దగ్గర నుంచి వచ్చిన కోడ్ని ఫిక్స్ చేస్తావు. ఇప్పుడు ఒకరి టైమర్ నుంచి వచ్చింది, ఇంకొకటి దగ్గర క్వాలిటీస్ డిస్ప్లే చేయడానికి అలా ఒక్క దగ్గరనే పని చేయాలి. ఎస్. సో వాట్ యు డూ ఇస్ యూ స్టిచ్ ఎవ్రీవన్స్ కోడ్ టు వర్క్ టుగెదర్ వన్. ఇది మొత్తం కూడా ఒక గెస్ట్ ఎన్విరాన్మెంట్ లైక్ ఏంటంటే వాళ్ళ ఇంటర్నల్ సర్వర్లో కొనో ఇంటర్నల్ క్లౌడ్లో కొనో యూ హోస్ట్ ఇట్ సో దట్ ఒక 20 మెంబర్స్ టెస్టర్స్ కానీ వాళ్ళందరూ ఏంటంటే ఇది టెస్ట్ చేస్తుంటావు. కరెక్ట్, అన్ని ఫీచర్స్ కరెక్ట్ పని చేస్తున్నాయా లేదా, అనుకున్నట్టు ఉందా లేదా అన్నట్టు. లేకుంటే అగైన్ దే సెండ్ బ్యాక్ ద కోడ్ టు ద డెవలప్మెంట్, ఇక్కడ ప్రాబ్లమ్ ఉంది, ఫిక్స్ ఇట్ అన్నట్టు. అంత ఇదంతా టిక్ మార్క్ వచ్చేసింది అనుకో, నెక్స్ట్ యూ పుష్ దిస్ కోడ్ టు పబ్లిక్ ఆర్ వాట్ ఎవర్ యూ పార్. అంతేనా? యా, నవ్ యూ కెన్ బికమ్ ఎ డెవాప్స్ ఇంజనీర్. సో బేసిక్లీ ఒక డెవలప్మెంట్ మూవీకి డైరెక్టర్స్ లాగా. యా. సో ఇట్స్ లైక్ ద పైప్ లైన్స్, మేము ద జనరిక్ టర్మ్ విచ్ ఐ యూస్. సో ఆ పైప్ లైన్స్లో మేము రాసే కోడ్ ఏదైతే ఉంటుందో స్టెప్ బై స్టెప్ చెక్ చేసేస్తుంది కోడ్లో. ఇట్ విల్ రన్ ఎవ్రీ లైన్ ఆఫ్ ద కోడ్. ఇట్ సర్చెస్ ఇఫ్ దే ఆర్ ఎనీ సీక్రెట్స్ హైడింగ్ ఇన్సైడ్ దట్. అంటే సీక్రెట్స్ అంటే పాస్వర్డ్స్ లాంటివి ఏమైనా పెడతాము డైరెక్ట్గా దాంట్లో పెట్టొద్దు కోడ్లో. ఇట్స్ లైక్ ఎంఎన్సీస్లో లైక్ సెక్యూరిటీ ప్రోటోకాల్ ఇస్ దేర్. సో అట్లా పెట్టకుండా మేము చూసుకోవడము, లేకపోతే టెస్ట్ కేసెస్ అనేవి కొన్ని రన్ చేస్తాం, ఆటోమేటెడ్ టెస్ట్ కేసెస్ పాస్ అవుతున్నాయా లేదా, అదే పైప్ లైన్లో. ఇట్స్ ఆల్ ఆటోమేటెడ్ స్క్రిప్ట్స్ త్రూ మనం రన్ చేస్తాం అనమాట. దెన్ ప్యాకేజెస్ ఏవైతే ఉన్నాయో వెదర్ వీఆర్ హోస్టింగ్ ఇట్ అట్ అ కరెక్ట్ క్లౌడ్ వర్చువల్ ప్లేస్ ఆర్ నాట్, ఇవన్నీ మనం పైప్ లైన్ త్రూవే చేస్తామన్నమాట. మనం ఏం చేస్తామంటే ఆ పైప్ లైన్ని రెడీ చేసి ఇస్తాం అనమాట ఆపరేషన్స్ టీమ్కి. వాళ్ళు ఆపరేషన్స్ టీమ్ ఏం చేస్తారు, దే హ్యావ్ టు మానిటర్ దట్ పైప్ లైన్. ఇంకా డెవాప్స్ ఇంజనీర్ టాస్క్ ఈస్ టు డెవలప్ దోస్ పైప్ లైన్స్. అగైన్ వీ నీడ్ నాట్ మానిటర్ ఎవ్రీ టైమ్. అగైన్ ఇఫ్ దెర్ ఈస్ ఎనీ ఫెయిల్యూర్ ఏమైనా ఉందనుకో ఆ పైప్ లైన్లో, మళ్ళీ వీ హ్యావ్ టు కమ్ బ్యాక్ అండ్ సీ వాట్స్ ద రీజన్ కాజింగ్ ద ఫెయిల్యూర్. అంతే డెవాప్స్ ఇంజనీర్ టాస్క్ ఇది. అండ్ వెదర్ ఇట్స్ హోస్టింగ్ ఎట్ అ రైట్ ప్లేస్ ఇన్సైడ్ ద క్లౌడ్ ఆర్ నాట్. యాజ్ ఎ క్లౌడ్ ఇంజనీర్ ప్రాజెక్ట్కి మీకు ఇది మొత్తం ఒకటి ఫిగర్ అవుట్ చేసి పెడితే మీ పని అయిపోతుంది, ఎందుకంటే ఆటోమేటిక్గా వర్క్ అయ్యేటట్టు తయారు చేస్తారు మీరు యాజ్ ఎ డెవాప్స్ ఇంజనీర్. సో మీరు మల్టిపుల్ పార్టీస్తో ఇన్వాల్వ్ అవుతారా? సో మిగతా టైం ఏం చేస్తుంటావు ప్రాజెక్ట్లో పిక్ తీసిండ్రా? సో ఎంఎన్సీస్లో ఎట్లుంటుందంటే చాలా ప్రాజెక్ట్స్ ఉంటాయి. మన రిక్వైర్మెంట్ ఎక్కడ ఉంటే మనం ఆ ప్రాజెక్ట్లో వెళ్ళి వర్క్ చేయడం ఇంకా. బట్ దే ఆర్ సమ్ బ్యాంకింగ్ ప్రాజెక్ట్స్, సమ్ ఫినాన్స్ రిలేటెడ్ ప్రాజెక్ట్స్ వేర్ దే టేక్ ఇట్ ఫర్ ఎ లాంగ్ టర్మ్. సో ఆ ప్రాజెక్ట్స్లో ఒకటే ప్రాజెక్ట్ ఉండదు. ఒక బ్యాంకింగ్లో ఎట్లుంటుందంటే మల్టిపుల్ సెక్టార్స్ ఉంటాయి. సో వీ విల్ వర్క్ ఫర్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ వాటిల్లో కూడా వర్క్ చేయాల్సి వస్తుంది ఒకటే ప్రాజెక్ట్లో. బట్ ప్రాజెక్ట్ లోపల దే ఆర్ ఇంటర్నల్ ప్రాజెక్ట్స్ యాజ్ వెల్. సో వాటి కోసం డెవలప్ చేస్తుంటాం మేము పైప్ లైన్స్ని. యా. అగైన్ క్లౌడ్ సైడ్ ఏముంటుందంటే వీ హ్యావ్ టు రైట్ ది స్క్రిప్ట్స్ అండ్ ఆల్ టు క్రియేట్ దోస్ ఎన్విరాన్మెంట్స్ విచ్ ఈస్ రిక్వైర్డ్. అంటే మనకి ఎట్లా అంటే డెవాప్స్ అండ్ క్లౌడ్ ఇంజనీర్కి ఒక కంప్లీట్ పిక్చర్ ఉండాలి మొత్తం అప్లికేషన్ గురించి, లేకపోతే ఎక్కడ హోస్ట్ అవుతుంది, ఎక్కడ ఏమి నడుస్తుంది, కోడ్లో ఎక్కడ ఏమి నడుస్తుంది, మనకు ఒక కంప్లీట్ పిక్చర్ ఉండాలి. వీ హ్యావ్ టు నో ద కోడ్ యాజ్ వెల్. రాయడం అవసరం లేకున్నా కూడా కోడ్ ఎక్కడ ఏం చేస్తుంది అనేది కూడా మనకు ఐడియా ఉండాలన్నమాట.
ఇంకొక క్వశ్చన్ నాకు ఇంత నువ్వు చెప్పినప్పుడు ఒకటి అనిపిస్తుండే, ఇది కోడింగ్ కాదు కానీ స్క్రిప్టింగ్ అమ్మో ఇది డెవ్ ఆబ్జెక్ట్ నేను అది టూల్స్ డిఫరెన్స్ ఏంటిది కేమ్ కాన్సెప్ట్ ఆఫ్ దిస్ కోడ్ ఈజ్ వేర్ ఒక అప్లికేషన్ రన్ అవ్వడానికి ఇప్పుడు కోడ్లో ఫంక్షన్స్ ఉంటాయి, మెథడ్స్ ఉంటాయి, యూనో అవి రన్ అవ్వడానికి లైక్ ఈ పర్టికులర్ కేసెస్ రన్ అవ్వడానికి మనం ఫంక్షన్స్ అండ్ మెథడ్స్ రాస్తుంటాం. స్క్రిప్టింగ్ ఏంటంటే లైక్ స్టిచ్చింగ్ దట్ టుగెదర్ మీన్స్ ఒక టాస్క్ నుంచి ఇంకో టాస్క్కి స్టిచ్ అయ్యేటట్టు. యూజువల్లీ వీ యూస్, ఐ డోంట్ వాంట్ టు గో టూ టెక్నికల్, బట్ వాట్ వీ జనరల్ యూజ్ ఇన్ స్క్రిప్టింగ్ ఈస్ పవర్ షెల్. Python scripting is there. Then we have Groovy is there for Jenkins and all. సో ఇట్లాంటి స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్ యూజ్ చేస్తాం అనమాట. ఇట్స్ అగైన్ రైటింగ్ ఏ కోడ్ ఓన్లీ. స్క్రిప్టింగ్ ఈజ్ సంథింగ్ లైక్ వీ హ్యావ్ టు పర్ఫామ్ ద టాస్క్. అంటే ఇప్పుడు సపోజ్ నాకు 10 ప్రోగ్రామ్స్ రాసాను అనుకో, ఏ ప్రోగ్రామ్ తర్వాత ఇది రన్ కావాలి, ఎప్పుడెప్పుడు రన్ కావాలి, ఇది నువ్వు ఇన్స్ట్రక్షన్స్ చేయండి స్క్రిప్టింగ్ అంటూ ఎగ్జాక్ట్లీ. అంటే ఇప్పుడు మనం కోడ్ని బిల్డ్ చేస్తాము కదా, మనం ఒకటి రాస్తాం కోడ్ బిల్డ్ చేస్తాము. ఆ బిల్డ్ అనేది కూడా ఒక టాస్కే, దట్ వి రైట్ యాజ్ అ స్క్రిప్ట్. ఇది బిల్డ్ కావాలి, ఆ బిల్డ్కి రావడానికి కావాల్సిన స్క్రిప్ట్ రాస్తాం అనమాట. దెన్ టెస్టింగ్, వీరందరూ టెస్ట్ కేసెస్, ఆ టెస్ట్ కేసెస్ రన్ అవ్వడానికి ఎట్లా రాస్తున్నాం అనేది అది ఇంకొక టాస్క్, త్రూ స్క్రిప్టింగ్ రాస్తాం అనమాట. దెన్ పబ్లిష్ కావాలి కోడ్, ఆ పబ్లిష్కి మళ్ళీ ఇంకొక టాస్క్ రాస్తాం యాజ్ అ స్క్రిప్ట్. సో ఎట్లా అంటే ఇప్పుడు కమాండ్ ప్రాంప్ట్ ఉందనుకో, మన కమాండ్ ప్రాంప్ట్ ఐడియా ఉంది కదా, సో దాంట్లో ఇప్పుడు ఒకటి రన్ చేస్తాం, ఏదన్నా అప్లికేషన్ రన్ చేయాలన్నా, ఈఎక్సీ ప్రోగ్రామ్స్ ఇట్లాంటివి రన్ కావాలన్నా మనం రన్ చేసుకుంటాం కదా. ఆ టాస్క్స్ అనేవి మనం ఇట్లా త్రూ స్క్రిప్టింగ్ అవి రన్ చేపిస్తాం అనమాట. బ్యాక్ ఎండ్లో ఏమవుతుందంటే ఈ వెనకాల బ్యాక్ ఎండ్ ఈఎక్సీస్ రన్ అవుతుంటాయి, మనం స్క్రిప్ట్లో అవి ఎగ్జిక్యూట్ చేసుకుంటా పోతుంది అనమాట. ఓకే, గాట్ ఇట్. నాకు ఇప్పటిదాకా డెవాప్స్ ఇంజనీర్స్ చాలా మందితో మాట్లాడిన ప్రతిసారి ఐ హియర్ పైప్లైన్స్ అని చెప్పేసి నాకు ఇప్పుడు అర్థం కాలే పైప్లైన్. సీరియస్లీ నాకు ఒకసారి నాకు మీమ్ పంపిస్తారు అనమాట, ఏది ఏదైనా ప్లంబర్ వర్క్ వచ్చిందనుకో పైప్ లైన్ అంటారు. నువ్వు పైప్ లైన్లు అంటే మీ ఆఫీస్లో పైప్ లైన్లు ఫిక్స్ చేస్తావా అంటారు. వాట్ షుడ్ ఐ సే? యా. సో సౌమిత్, ఇప్పుడు సేమ్ ఇదే ప్లంబర్ వర్క్ జాకెట్ ఎవరన్నా అసలు బయట ప్లంబర్స్కి ఆర్ డెవాప్స్కి, డిజిటల్ ప్లంబర్స్కి ఫర్ ఎగ్జాంపుల్ అసలు డిమాండ్ ఎలా ఉంది కంపెనీస్లో? ఐ జస్ట్ ఫ్రేజ్ దట్ క్వశ్చన్ 2 పార్ట్స్. అసలు బయట జాబ్ మార్కెట్ ఫర్ డెవాప్స్ ఎలా ఉంది? దెన్ యూ కెన్ ఆల్సో ఆన్సర్ అసలు శాలరీ ప్యాకేజెస్ ఎలా ఉన్నాయి, గ్రోత్ ఎలా ఉంది, ఎలా స్టార్ట్ అవుతుంది, ఎంతవరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు స్టూడెంట్ అనేది. సో యాజ్ అ డెవాప్స్ ఇంజనీర్ స్టార్టింగే వీ కాంట్ గెట్ స్టూడెంట్స్ ఇన్ టు డెవాప్స్, బట్ వాళ్ళని నేర్చుకోమంటాం బికాస్ దే హ్యావ్ టు గెట్ అన్ ఎంటైర్ పిక్చర్. అదే సెట్ మొన్న ఇందాక పైప్ లైన్స్ మేము డెవలప్ చేస్తాము, ఆ పైప్ లైన్స్ని వాళ్ళని మానిటర్ చేయడానికి పెడతాం అనమాట స్టార్టింగ్లో. వాళ్ళు దాన్ని నేర్చుకోవడానికి లైక్ దే హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ పైప్ లైన్స్. సో ద బేసిక్ నాలెడ్జ్ అనే డెవాప్స్ నాలెడ్జ్ ఉండాలి వాళ్ళకి కంపల్సరీ. సో దానికి కావాల్సిన టూల్స్ కొన్ని ఉంటాయి, అవి నేర్చుకుంటే లైక్ దే కెన్ గెట్ ఇన్ టు దిస్ డెవాప్స్ అండ్ క్లౌడ్ థింగ్. లైక్ మేము యూజ్ చేసేది మోస్ట్లీ అజూర్కి కొన్ని ఉంటాయి. అజూర్ అంటే మైక్రోసాఫ్ట్ రిలేటెడ్ టూల్స్ కొన్ని ఉంటాయి, అమెజాన్ రిలేటెడ్ టూల్స్ కొన్ని ఉంటాయి, గూగుల్ రిలేటెడ్ టూల్స్ కొన్ని ఉంటాయి. యూజువల్లీ దేంట్లో వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే ఎవ్రీథింగ్ ఈజ్ వర్కింగ్ నౌ ఇన్ ఎంఎన్సీస్. వాళ్ళకి కావాల్సిన టూల్ వాళ్ళు సెలెక్ట్ చేసుకుని వాళ్ళకి ఏది మంచిగా అనిపిస్తే యాజ్ పర్ కాస్టింగ్. ఇప్పుడు గూగుల్లో అయితే వాడు మైక్రోసాఫ్ట్ అయితే యూజ్ చేయడు కదా, సో దే విల్ గో విత్ గూగుల్ థింగ్స్ ఓన్లీ, సేమ్ యాజ్ మైక్రోసాఫ్ట్ అండ్ అమెజాన్. సో ఎవరికి ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటే వాళ్ళు అది చూస్ చేసుకోవచ్చు టూల్. బట్ మై సజెషన్ ఈస్ జస్ట్ హ్యావ్ ఎ బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ ఎవ్రీథింగ్, బికాస్ నవ్ ఏ డేస్ ఎంఎన్సీస్ ఆర్ లుకింగ్ ఫర్ మల్టీ క్లౌడ్ engineer. They have to know about every cloud. What usually in a cloud happens is ఒకటే ప్రాసెస్ బట్ ఇట్స్ దేర్ టూల్ అంతే. ప్రాసెస్ అంతా ఒకటేలాగా ఉంటుంది బట్ ఇట్స్ దేర్ టూల్. లైక్ అమెజాన్ వాళ్ళకి అమెజాన్స్ ఉంటుంది, అజూర్కి అజూర్, జీసీపీకి ప్రాసెస్ ఒకటే, బట్ వాళ్ళ టూల్స్ అనేవి మనం నేర్చుకోవాలి. డిమాండ్ nowadays automation is what the market is looking for. Automation is where the DevOps engineers are doing. అక్కడే ఆటోమేషన్ అనేది వస్తుంది అనమాట. సో దిస్ ఈజ్ అ బూమ్ ఇన్ ద ఇండస్ట్రీ నౌ అండ్ ఇట్ ఈస్ స్టిల్ గోయింగ్. ఇంకో 10-15 years వరకు ఇదే ఉంటుంది అండ్ ఆ తర్వాత కూడా ఉంటుంది, బికాస్ కంపెనీస్ ఆర్ లుకింగ్ ఫర్ ఆటోమేషన్ ఫర్ షూర్. యా, సో ఆల్వేస్ ఏ బూమ్. కావాలి అంటే డెవాప్స్ కంపల్సరీ. డెవాప్స్ ఇస్ ఎసెన్షియల్ ఫర్ ఆటోమేషన్. నమ్ముతున్నాము అంటే డెవలప్ పోతున్నట్టేనా? ఓకే. ప్రోడక్ట్స్లో ఆటోమేషన్ అనేది స్టేజ్ ఎప్పుడు వస్తుంది అంటే డెవాప్స్ దగ్గరే వస్తుంది. వీ హ్యావ్ టు మేక్ ద ప్రాసెస్ స్మూత్.
బిట్వీన్ ఏ మాన్యువల్ ప్రాసెసెస్ లేకుండా వాట్ వీఆర్ డూయింగ్ నౌ త్రూ పైప్ లైన్స్ వీఆర్ గివింగ్ ఇట్ టు నెక్స్ట్ స్టేజ్. టెస్టర్స్ అక్కడ టెస్ట్ చేసుకుంటారు, యూనో అగైన్ అక్కడ నుంచి వేరే స్టేజ్కి ఇస్తున్నాం. యూనో ఆ ఆటోమేషన్ అనేది అవుతుంటుంది. సో ఆటోమేషన్ అంటే ఫర్ మీ ఇట్స్ లైక్ డెవాప్స్ అండ్ క్లౌడ్. గాట్ ఇట్. అండ్ ఆన్ ద సేమ్ నోట్ సాలరీ ప్యాకేజ్ ఎలా ఉంటాయి, గ్రోత్ ఎలా ఉంటుంది అసలు స్టూడెంట్స్కి? సో స్టార్టింగ్ స్టూడెంట్స్కి అయితే యూనో వీ హైర్ దెమ్ యాజ్ అసోసియేట్స్కి ఉన్నప్పుడు లైక్ ఇఫ్ యు ఆర్ ఇన్ ఎంఎన్సీ ఆర్ సంథింగ్ ప్యాకేజెస్ వచ్చేసి మినిమల్ ఉంటుంది. యూ హ్యావ్ టు ఎక్స్పెక్ట్ అ మినిమల్ ప్యాకేజ్, బట్ ఇఫ్ యూ గెట్ దట్ యూ హ్యావ్ టు గెట్ ఇన్. Nowadays I think it's 4 LP or something now they are getting into, but once you gain the experience 4 is where you get in. But if you gain the experience and if you are having a grasp వచ్చిందంటే ఆ టూల్ మీద మనకి ఇష్టం వచ్చినట్టు డిమాండ్ చేయొచ్చు. బికాస్ దే ఆర్ లుకింగ్ ఫర్ సేమ్ ఆటోమేషన్ గురించి చూస్తున్నారు ఇండస్ట్రీస్. యూనో మనకు గనక ఆ టూల్ మీద గ్రాస్ప్ ఉండి వాళ్ళ ఇంటర్వ్యూ క్రాక్ చేసినామంటే దే ఆర్ రెడీ టు గివ్ ద ప్యాకేజ్. బట్ అగైన్ డిపెండ్స్ ఆన్ ద ఎక్స్పీరియన్స్. నువ్వు 3 years ఎక్స్పీరియన్స్ ఉండి యూ కాంట్ ఆస్క్ ఫర్ ఏ 25-30 lakhs ప్యాకేజ్ అయితే మనం అడగలేము. అకార్డింగ్ టు దే ఫాలో మోస్ట్లీ నాకు అనిపించింది ఏంటంటే దే ఫాలో దిస్ 3x3 రూల్, లైక్ అంటే ఇంటూ 3 రూల్. యూనో మేము ఎంఎన్సీలో యూజువల్లీ యూజ్ చేసేటాం. ఎక్స్పీరియన్స్ ఇంటూ 3 is their ప్యాకేజ్. బట్ నాట్ ఇన్ మోస్ట్ ఆఫ్ ద ఎంఎన్సీస్, బట్ దే ఫాలో దిస్ 3 years ఎక్స్పీరియన్స్ వాడికి 9 lakhs ప్యాకేజ్. దట్ ఈస్ వాట్ మ్యాక్స్. ఓకే, గాట్ ఇట్. అండ్ వెరీ క్విక్లీ టు జస్ట్ సమ్ అప్, సో నువ్వు అన్నట్టు ఒక డెవాప్స్గా నేను ఇప్పుడు షిఫ్ట్ అవ్వాలి అంటే డెవాప్స్ కింద జాబ్ తెచ్చుకోవాలి అంటే ఐ హ్యావ్ టు లెర్న్ వన్ క్లౌడ్ టెక్నాలజీ. అది AWS అయినా కానీ, అజూర్ అయినా కానీ, గూగుల్ క్లౌడ్ అయినా కానీ, నాకు వేరే వాటి మీద కొంచెం ఐడియా ఉండాలి బేసిక్లీ. అపార్ట్ ఫ్రమ్ దాట్ ఈస్ దర్ ఎనీథింగ్ ఎల్స్ ఐ హ్యావ్ టు లెర్న్? సో నౌ యూ హవ్ సెడ్ ఓన్లీ క్లౌడ్. క్లౌడ్ అనేది ఎట్లా అవుతుంది అంటే ఆల్వేస్ ఇట్ స్టిచెస్ విత్ డెవాప్స్. డెవాప్స్ ఇంజనీరే మళ్ళీ క్లౌడ్ కూడా నేర్చుకోవాలన్నమాట. డెవాప్స్ ఒక్కటే మనకి యూజ్ అవ్వదు. డెవాప్స్ ఆల్వేస్ క్లౌడ్తో స్టిచ్ అయి ఉంటుంది కాబట్టి మనం డెవాప్స్ టూల్స్ కూడా నేర్చుకోవాలి. డెవాప్స్లో కూడా మళ్ళీ మల్టిపుల్ టూల్స్ ఉంటాయి. యూనో అజూర్ది ఒక టూల్ ఉంది, దెన్ దెర్ ఈజ్ జెన్కిన్స్ ఒక టూల్ ఉంది, దెన్ ఐ థింక్ గ్రాడిల్ ఇవి గిట్ ల్యాబ్స్ ఒకటి ఉంది. సో ఇట్లాంటి టూల్స్ నేర్చుకుంటే దట్ విల్ బి ఫైన్ ఫర్ డెవాప్స్ అండ్ క్లౌడ్ ఇంజనీర్. క్లౌడ్లో కూడా ఆటోమేషన్ ఎట్లా చేస్తున్నారంటే ఇప్పుడు త్రూ దేర్ ఫ్యూ స్క్రిప్ట్స్. అజూర్కి ఒక స్క్రిప్టింగ్ ఉంది, ARM అని అంటారు దాన్ని. ఇంకోటి బైసెప్స్ అంట ఇప్పుడు కొత్తగా వచ్చింది అజూర్లోనే. సో ఇవన్నీ కూడా డెవాప్స్ ఇంజనీరే రాయాలి, ఈ స్క్రిప్టింగ్ కూడా. ఈ స్క్రిప్ట్స్లో ఏం చేస్తారంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్కి కావాల్సిన రిసోర్సెస్ ఉంటాయి కదా, వాటిని స్టిచ్ చేస్తారనమాట. లైక్ ఆ స్క్రిప్టింగ్లో డిప్లాయ్ అయినప్పుడు ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా డిప్లాయ్ అయిపోతుంది క్లౌడ్లో. సో దిస్ ఈజ్ వాట్ ఈ టూల్స్ కూడా నేర్చుకుంటే బెటర్. బట్ యాజ్ అ ఫ్రెషర్ ఆర్ యాజ్ అ స్టూడెంట్ హూ ఈస్ జస్ట్ ఎంటరింగ్, నాట్ రిక్వైర్డ్ అట్ దిస్ మచ్ టెక్నికల్ లెవెల్, దే జస్ట్ హ్యావ్ టు గెట్ ద నాలెడ్జ్ ఆఫ్ ద పైప్ లైన్స్ వాట్ వీఆర్ వర్కింగ్ ఆన్. లైక్ ఇప్పుడు చెప్పినా కదా పైప్ లైన్స్ అంటే వాళ్ళు చూడాల్సింది మాత్రం అసలు ఎట్లా వర్క్ అవుతుంది పైప్ లైన్. ఎక్కడన్నా ఫెయిల్ అయితే మనకు వచ్చి చెప్పాలి ఫెయిల్ అవుతుందా లేదా. ఈ ఎంటైర్ ఎపిసోడ్లో చిన్న కౌంటర్ పెట్టుకోవచ్చు, ఎన్నిసార్లు పైప్ లైన్స్ అంటారు వచ్చి. సో సౌమిత్, కమింగ్ బ్యాక్ టు ద ఎర్లియర్ కాన్వర్జేషన్, నువ్వు అన్నప్పుడు యూజువల్గా ఫ్రెషర్స్ జాయిన్ అయినప్పుడు సర్వీస్ టాస్క్ కొన్ని ఇస్తాము అని చెప్పేసి అన్నావు కదా. సో దట్ గాట్ మీ అ క్వశ్చన్. ఇప్పుడు కంపెనీస్ లోపల దెర్ ఆర్ సర్వీస్ బేస్డ్ కంపెనీస్ అండ్ దెర్ ఆర్ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్. యూజువల్ స్టూడెంట్స్ వింటున్నప్పుడు ఆ టర్మ్స్ వస్తూ ఉంటాయి. యూ వర్కింగ్ విత్ యాక్సెంచర్, రైట్? యాక్సెంచర్, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఇట్స్ అ సర్వీస్ బేస్డ్ కంపెనీ. సో ఒకసారి స్టూడెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతావా సింపుల్గా అసలు ఒక సర్వీస్ బేస్డ్ కంపెనీ అంటే ఏంటి, ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ అంటే ఏంటి, డిఫరెన్స్ ఏముంటుంది యాజ్ అ డెవలపర్గా ఆర్ యాజ్ ఎంప్లాయీగా? సో బోత్ దే వర్క్ ఫర్ ఏ ప్రోడక్ట్, ఎండ్ ప్రోడక్ట్. యూనో ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ ఆర్ లైక్ ఏంటంటే వాళ్ళ ఓన్ ప్రోడక్ట్ మీద వర్క్ చేస్తారు. ఇప్పుడు ఊబర్ ఉంది, గూగుల్ ఉంది, ఫ్లిప్కార్ట్ ఉంది. సో వాళ్ళు ఏదైతే డెవలప్ చేసుకుంటున్నారో వాళ్ళ ప్రోడక్ట్ కోసమే డెవలప్ చేసుకుంటారు అనమాట. వేరే సర్వీస్ బేస్డ్ కంపెనీస్ ఎట్లుంటుందంటే దే టేక్ కాంట్రాక్ట్స్ ఫ్రమ్ దేర్ క్లయింట్స్. It may be again Google, it may be again Amazon or something. They take contracts from them for simple projects or like the projects which they want. You know, వాళ్ళ దగ్గర కాంట్రాక్ట్ తీసుకొని వాళ్ళ కోసం వర్క్ చేస్తారనమాట. అగైన్ ఇట్ ఇన్వాల్వ్స్ కోడింగ్ అండ్ ఇట్ ఇన్వాల్వ్స్ ఆల్ ద థింగ్స్ వేర్ ద ప్రోడక్ట్ కంపెనీస్ డస్. బట్ దే టేక్ కాంట్రాక్ట్స్ ఫ్రమ్ దెమ్ సో దట్ దీస్ పీపుల్ వర్క్ ఇన్ దిస్ సర్వీస్ బేస్డ్ కంపెనీస్. ఇంకొకటి కమ్యూనికేషన్ గురించి నాకు స్టూడెంట్స్తో మాట్లాడినప్పుడు, వారు రిక్రూట్తో మాట్లాడినప్పుడు ప్రతి ఒక్కరు నా కమ్యూనికేషన్ ఇంపార్టెంట్ చాలా అని అందరు అంటారు, నువ్వు కూడా అన్నావు. కానీ స్టూడెంట్స్కి ఎగ్జాక్ట్గా చెప్పారు కమ్యూనికేషన్ అని, నేను ఇది నాకు ప్రైమరీ క్రైటీరియా, దాన్ని బట్టి నేను సెలెక్ట్ చేసుకుంటా అన్నట్టు. అసలుకి ఏ డివిజన్ ఎట్లుంది,
దాని ప్రయారిటీస్ ఎట్లున్నాయి అసలుకి, ఏది ఫస్ట్ అవ్వాలి, ఏది సెకండ్, ఏది థర్డ్ అట్లా. సో మేము ఇంటర్వ్యూ చేసే ప్రాసెస్లో, ఫిల్టర్ చేసే ప్రాసెస్లో స్టార్టింగ్ రీడింగ్ రైటింగ్ చూసేస్తాం. రీడింగ్ స్కిల్స్ కానీ రైటింగ్ స్కిల్స్ కానీ త్రూ ఎగ్జామ్, వర్బల్ ఎగ్జామ్ ఉంటుంది, లేకపోతే ఇవి ఉంటాయి ఇంగ్లీష్ రైటింగ్ ఎగ్జామ్స్ కానీ. లైక్ ఫస్ట్ రౌండ్లో కొన్ని మనం పెడతాం కదా, ప్రాబ్లమ్ సాల్వింగ్వి, యాప్టిట్యూడ్ ఇట్లాంటివి, యూనో. దెన్ వీ హ్యావ్ దిస్ ప్యాసేజ్ రైటింగ్ లాంటివి పెడతాం అనమాట. అవి పాస్ అయితే దెన్ దే కమ్ టు వన్ ఆన్ వన్ ఇంటర్వ్యూ వేర్ ద స్పీకింగ్ గోస్. అక్కడ మేము ఏం చేస్తామంటే హౌ ఈజ్ అండర్స్టాండింగ్ వాట్ ఐమ్ స్పీకింగ్ అండ్ హౌ ఈజ్ రెసిప్రోకేటింగ్ టు దాట్, అవి మేము చూస్తాం అనమాట యూజువల్లీ స్పీకింగ్లో. సో దట్ ఈస్ హౌ వీ జడ్జ్ ద కమ్యూనికేషన్ స్కిల్స్. నెక్స్ట్ ఏదైనా ఉందంటే ఒక టెక్నికల్ రౌండ్ పెట్టేసి ఎంతవరకు అతను కోడ్ అర్థం చేసుకోగలుగుతున్నాడు, చిన్న చిన్న కోడ్స్ యూనో పెడతాం. కోడింగ్ ఎగ్జామ్స్ అవన్నీ కూడా పెడతాం. దోస్ ఆర్ లైక్ సింపుల్ కోడ్స్ విచ్ దే హ్యావ్ టు గెట్ పాస్. ఆ తర్వాతనే మా దగ్గరకు వస్తారు, యూనో. సో దీస్ ఆర్ ద స్కిల్స్ విచ్ విల్ లుక్ ఫర్. అర్థమైంది. సో వంశీ ఇప్పుడు తన పర్స్పెక్టివ్ ఏంటంటే ఎంఎన్సీస్ ఎక్స్పీరియన్స్ ఉంది కనుక హీ ఈస్ సేయింగ్ దట్ రైటింగ్ రీడింగ్ ఫస్ట్ వస్తుంది, దెన్ కమ్స్ ద స్పీకింగ్. బట్ వేరాజ్ స్టార్ట్అప్ సైడ్ నుంచి చూసుకుంటే, సిన్స్ వీ డీల్ విత్ వెరీ లెస్ నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్, ద ఫస్ట్ థింగ్ దట్ వీ డూ ఇస్ వీ ట్రై టు కనెక్ట్ దెమ్ ఆన్ కాల్. ఐదర్ హెచ్ఆర్ అన్నా లేకపోతే మన టీమ్ అన్నా ఎవరో ఒకరు కనెక్ట్ అవ్వడానికి ట్రై చేస్తారనమాట. నువ్వు టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్, లేకపోతే నీ ప్రోగ్రామింగ్ జర్నీ ఏంది ఫస్ట్ అడుగుతాం అనమాట. సో హియర్ ద ఫస్ట్ ఇంప్రెషన్ ఈస్ గోయింగ్ టు బి ద స్పీకింగ్ వన్ అనమాట. వాళ్ళు ఎట్లా మాట్లాడుతున్నారు అండ్ వాళ్ళు చేసిన దాన్ని ఎలా కన్వే చేయగలుగుతున్నారు, ఇది చూసుకుంటాం. సో ద రీడింగ్ అండ్ రైటింగ్ మేబీ ఇట్ కమ్స్ ఇన్ ద లాస్ట్కి వస్తుంది కావచ్చు ఫర్ అస్ ఇన్ ద క్రైటీరియా ఆఫ్ సెలెక్షన్. సో స్టూడెంట్స్ హూ ఆర్ ట్రైంగ్ టు టార్గెట్ టు స్టార్టప్స్, యూ హ్యావ్ టు ఫోకస్ ఇన్ కమ్యూనికేషన్ లోపల ఫస్ట్ స్పీకింగ్ ముందు పెట్టుకోండి. బట్ వెన్ యాజ్ ఇఫ్ యూ ఆర్ ట్రైంగ్ టు గెట్ ఇన్ టు ఎంఎన్సీస్ లైక్ యాక్సెంచర్ కానీ లేకపోతే గూగుల్ కానీ ఎవరైనా కానీ విచ్ హాస్ సచ్ మోర్ ఆర్గనైజ్ స్ట్రక్చర్, రీడింగ్ రైటింగ్ ఫస్ట్ అంటావు. సో వాట్ ఈస్ ఏ అగైన్ డిపెండ్స్ ఆన్ ద ఎక్స్పీరియన్స్ యాజ్ వెల్. ఫ్రెషర్స్కి మేము ఈ ప్రాసెస్ ఫాలో అవుతాం, యూనో. ఎక్స్పీరియన్స్ పర్సన్స్కి వాళ్ళకి రీడింగ్ రైటింగ్ యాప్టిట్యూడ్ టెస్టులు ఇవి అవసరం లేదు వాళ్ళకి. సో వాళ్ళకి ఏం చేస్తామంటే డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ లేకపోతే ఆన్ కాల్ ఇంటర్వ్యూస్ పెట్టేస్తాం వాళ్ళకి డైరెక్ట్. వాళ్ళకి మెయిన్గా మేము స్పీకింగ్ స్కిల్స్ ఇవన్నీ చూడము, కమ్యూనికేషన్ స్కిల్స్ ఇవన్నీ చూడము. వాళ్ళు మాట్లాడితే ఇంగ్లీష్లోనే మాట్లాడతారు, ఎట్లా మనం మాట్లాడింది అర్థమవుతుంది. మోస్ట్లీ టెక్నికల్ టర్మ్స్లో చూస్తాం ఎక్స్పీరియన్స్ వాళ్ళకి. ఫ్రెషర్స్కి మాత్రం వాళ్ళ నుంచి ఇంత ఎక్స్పెక్ట్ చేయలేము కదా, సో వాళ్ళకి కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది మస్ట్. అర్థమైంది. సో ఇన్ని టెక్నికల్ రోల్స్లో కూడా ద ఎంఫసిస్ ఆన్ కమ్యూనికేషన్, ఈదర్ వే స్టార్ట్అప్ అయినా ఎంఎన్సీ అయినా కానీ కమ్యూనికేషన్ ఇస్ సచ్ అ వైటల్ రోల్. సో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఇంగ్లీష్ అలవాటు చేసుకోవడం, కమ్యూనికేట్ చేయడం అలవాటు చేసుకోవడం, ఐ థింక్ ఇట్ ఈస్ వెరీ వెరీ వైటల్ ఫర్ స్టూడెంట్స్. ఐ డోంట్ వాంట్ టు బీ దిస్ థింగ్ హియర్ అంటే లాంగ్వేజ్ స్పెసిఫిక్, బట్ ఇంగ్లీష్ ఈజ్ మస్ట్. నువ్వు క్లయింట్, ఎందుకంటే మనం వర్క్ చేసే క్లయింట్స్ యూజువల్ ఎంఎన్సీస్లో యూఎస్ క్లయింట్స్, యూకే క్లయింట్స్, వేరే కంట్రీ క్లయింట్స్ ఉంటారు. వాళ్ళకైతే మనం తెలుగు వస్తుందని అయితే ఎక్స్పెక్ట్ చేయం కదా. సో ఇంగ్లీష్ ఈజ్ ఆల్వేస్ ఏ మస్ట్. దట్స్ ఎ కామన్ లాంగ్వేజ్ విచ్ వీ హ్యావ్ టు లెర్న్. అర్థమైంది. ఇన్ జనరల్గా మనం కూడా ఎప్పుడైనా చెప్పినప్పుడు లాంగ్వేజ్ డజంట్ మ్యాటర్, కానీ యూ షుడ్ బీ ఏబుల్ టు కమ్యూనికేట్ అని చెప్తాము. సో దిస్ థింగ్ వర్క్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ జనరల్ కమ్యూనికేషన్ లోపల. సో ఎప్పుడైనా కమ్యూనికేషన్ ఇంప్రూవ్ చేసుకున్నా అన్నప్పుడు దిస్ వీ మీన్ దిస్ థింగ్ ఏంటంటే ద వే యూ దట్ యూ ఎక్స్ప్రెస్, నువ్వు చేస్తున్న పని ఎక్స్ప్రెస్ చేయగలగాలి, దీన్ని ఇంప్రూవ్ చేసుకోవాలన్నట్టు. అక్కడ లాంగ్వేజ్ డజంట్ మ్యాటర్ అంటాం. బట్ ఈ సెట్టింగ్ ఏంటంటే యూ హ్యావ్ టు గెట్ టు ఇంటూ అ జాబ్ విచ్ ఈస్ అ ఇంటర్నేషనల్ కంపెనీ వేర్ యూ హ్యావ్ క్లయింట్స్ ఫ్రమ్ డిఫరెంట్ కంట్రీస్ నుంచి వస్తారు, వాళ్ళ భాషలు వాళ్ళకు ఉంటాయి. ఎవ్రీ వన్ యూజ్ అ కామన్ లాంగ్వేజ్ యాజ్ ఇంగ్లీష్ టు కమ్యూనికేట్. సో ఇక్కడ నువ్వు జాబ్ చేయాలి అంటే మాత్రం ఇంగ్లీష్ వచ్చి ఉండాలి, దాన్ని సరిగ్గా ఎక్స్ప్రెస్ చేయగలగాలి. ఎగ్జాక్ట్లీ. సో ఎఫెక్టివ్ వే ఆఫ్ కమ్యూనికేషన్ అయితే ఉండాలి. లైక్ క్లయింట్స్ హ్యావ్ టు అండర్స్టాండ్ వాట్ యు ఆర్ సేయింగ్, అట్ ద సేమ్ టైమ్ రెసిప్రొకేట్ ద థింగ్స్ వాట్ దే ఆర్ సేయింగ్. ఓకే, సో ఇదైతే కంపల్సరీ, ఇంగ్లీష్ ఈజ్ మస్ట్. ఆల్సో నువ్వు సో యూ హ్యావ్ వర్క్డ్ ఇన్ మల్టిపుల్ కంపెనీస్ లైక్ డిఎక్సీలో వర్క్ చేసావు, విప్రోలో వర్క్ చేసావు, అండ్ ఆల్సో కరెంట్లీ యూ వర్కింగ్ ఇన్ యాక్సెంచర్. సో అసలుకి ఈ ఎంఎన్సీస్కి హైరింగ్ క్రైటీరియా ఎలా ఉంటుంది? హైరింగ్ క్రైటీరియా డిపెండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్. ఐ స్టార్టెడ్ ఇన్ డిఎక్సీ టెక్నాలజీస్ యాజ్ అ ఫ్రెషర్. ఫ్రెషర్లో నేను జాయిన్ అయినప్పుడు నా హైరింగ్ ప్రాసెస్ ఎట్లుండే, యాజ్ ఎ సెట్ స్టార్టింగ్ నాకు యాప్టిట్యూడ్ టెస్ట్ ఉండే. యాప్టిట్యూడ్ టెస్ట్ పాస్ అయితే దెన్ గ్రూప్ డిస్కషన్ ఉండే. గ్రూప్ డిస్కషన్లో ఒక మీకు తెలుసు కదా, ఒక టాపిక్ మీద ఇచ్చి మాట్లాడమంటారు. లైక్ 10 people సిట్టింగ్ ఆన్ అ రౌండ్ టేబుల్, దాంట్లో టాప్ 2, టాప్ 3 వాళ్ళు జడ్జ్ చేసి తీసుకుంటారు అనమాట. యూనో, ఆ తర్వాత ఇఫ్ దీస్ బోత్ గెట్ పాస్, దీస్ 2 rounds గెట్ పాస్, దెన్ ద థర్డ్ రౌండ్ విల్ బీ ఇది టెక్నికల్ రౌండ్, లేకపోతే డైరెక్ట్ మేనేజర్ రౌండ్, ఏదో ఒకటి ఉంటుంది. ఓకే, దాంట్లో దే లాస్ట్ సింపుల్ క్వశ్చన్స్ లైక్ హౌ యువర్ కమ్యూనికేషన్ ఈజ్ వర్కింగ్ ఆర్ నాట్.
లైక్ యాజ్ ఐ సెడ్ స్పీకింగ్ స్కిల్స్ టెస్ట్ చేస్తారు అక్కడ, అండ్ సమ్ బేసిక్ కోడింగ్ స్కిల్స్ టెస్ట్ చేస్తారు. అండ్ దెన్ ద లాస్ట్ విల్ బి ద హెచ్ఆర్ రౌండ్. హెచ్ఆర్ రౌండ్లో పక్కా కమ్యూనికేషన్ స్కిల్స్ టెస్ట్ చేస్తారు నీవి. అట్ ద సేమ్ టైం నీ స్కిల్స్ కొన్ని చిన్న చిన్న స్కిల్స్ ఉంటాయి, లైక్ టీమ్ మేనేజ్మెంట్ స్కిల్స్ కానీ, లైక్ వెదర్ యూ బీ ఏబుల్ టు వర్క్ ఇన్ అ టీమ్ ఆర్ నాట్, ఇట్లాంటివి టెస్ట్ చేస్తారు అక్కడ. అండ్ యూనో లైక్ రెగ్యులర్ బ్యాక్గ్రౌండ్ చెక్స్ అండ్ ఆల్ అక్కడ నడుస్తాయి అనమాట. బట్ వెన్ యూ కమ్ టు అన్ ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్, ఈ ముంగట ఏవైతే ఉన్నాయో ఆ ఫిల్టర్ అట్లాంటివి ఏం బెటర్, డైరెక్ట్ ఆన్ ఫేస్ ఇంటర్వ్యూస్ యాజ్ ఐ సెడ్ ఇందాక, టెక్నికల్ స్కిల్స్ ఎక్కువ చూసుకుంటారనమాట. ఎందుకంటే ఈ ఎక్స్పీరియన్స్ పర్సన్ వాళ్ళని ఎక్కడ హైర్ చేస్తారు, ఇప్పుడు ఒక ప్రోడక్ట్ ఉంది, ఆ ప్రోడక్ట్ రిక్వైర్మెంట్ కోసం వాళ్ళు హైర్ చేసుకుంటున్నారు అనమాట. అది మ్యాచ్ అవుతుందా లేదా చూసుకుంటారు అంతే ఎక్స్పీరియన్స్ వాళ్ళని. యూనో అది మ్యాచ్ అయితే దే విల్ టేక్ ద ఎక్స్పీరియన్స్ పర్సన్ ఇన్ టు దట్ ప్రాజెక్ట్ డైరెక్ట్లీ. కానీ ఈ స్టూడెంట్స్కి వచ్చే వరకు ఏంటంటే దే హ్యావ్ టు ట్రైన్ దెమ్ ఫస్ట్. యూనో డైరెక్ట్గా ప్రాజెక్ట్లో వేయరు వాళ్ళని, వాళ్ళకి ట్రైనింగ్ వేసి ట్రైనింగ్లో పాస్ అయ్యి ఇట్లాంటివి థింగ్స్ ఇన్న అయినాకనే అప్పుడు ప్రాజెక్ట్లో వేస్తారనమాట. సో వాళ్ళకి ప్రాజెక్ట్ రిలేటెడ్ స్టఫ్ అవసరం లేదు, కమ్యూనికేషన్ స్కిల్స్ వాళ్ళని ఏంటంటే ట్రైన్ చేస్తారు ఫస్ట్. గాట్ ఇట్. యాజ్ అ ఫ్రెషర్గా నువ్వు జాబ్స్కి అప్లై చేస్తున్నప్పుడు, ఇంటర్వ్యూస్కి వెళ్తున్నప్పుడు ఫస్ట్ రౌండ్ యాప్టిట్యూడ్ అనగానే నీకు చిరాకులు వేసేదా, అసలు ఎందుకు పెడతారు రౌండ్ అని చెప్పేసి? ప్రతి కంపెనీలో నేను ఆప్టిట్యూడ్ టెస్ట్ రాసిన అనమాట. అయితే ప్రతి దాంట్లో సేమ్ ప్రాసెస్ యూనో స్టార్టింగ్లో వచ్చింది, చిరాకు అనేది వచ్చింది. యూనో ఆ ఒక రౌండ్ అనేది ఎట్లనో అట్లా గెంటుకు వస్తుండే అనమాట. మెయిన్గా పోయేది ఈ గ్రూప్ డిస్కషన్లల్లో. దే సీ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇయర్ ఇక్కడనే. మనం ఏంటంటే మొహమాటంగా ఉంటే పని రాదు ఆడే, అక్కడే పోయినట్టు. ఇంకా నేను గ్రూప్ డిస్కషన్ ఒకటి పార్టిసిపేట్ చేసి ఉండే, కొట్లాడుకున్నట్టే ఉంటుంది అది మొత్తము. నాకు ఏంటంటే ఇట్లా కూర్చొని ఇట్లా చూస్తుంటా కదా, ఇట్లా కొట్లాడుకుంటే వాళ్ళకి జాబ్ ఇస్తారా అనే క్వశ్చన్ మార్క్ ఉంటుంది. బట్ మోర్ లైక్ డిబేట్ లాగా కూడా కాదు, ఎవ్రీ వన్ హ్యాస్ టు స్పీక్ ఆన్ ఎ టాపిక్. అక్కడ గ్రూప్ డిస్కషన్ అంటే ఎట్లుంటుంది అంటే, ఇప్పుడు అక్కడ 10 మంది ఉంటారు, వాళ్ళకి తెలిసి ఇంకా ఇద్దరినే సెలెక్ట్ చేస్తారని, ఇంకా అది మైండ్లో పెట్టుకొని ఒక్కొక్కటి కొట్లాడతాడు అక్కడ. మొత్తం చైర్లు ఇసిరేసుడు ఒక్కటి తక్కువ అట్లుంటుంది. బట్ షూర్లీ ఆ టాపిక్ మీద మాట్లాడుతున్నారా లేదా చూస్తారు. ఇదేదో స్టార్టింగ్ ఒకటి చెప్పాలి, ఎండింగ్ ఒకటి చెప్పాలి, కంక్లూజన్ ఇవ్వాలి, ఇట్లాంటివి పట్టించుకోదు అక్కడ. నువ్వు టాపిక్ మీద 2 పాయింట్లు మాట్లాడు చాలు. ఇప్పుడు సపోజ్ ఆ గ్రూప్ డిస్కషన్ ఉందనుకో, టెల్ ఎ ట్రిక్ టు అవర్ స్టూడెంట్స్ హౌ టు పాస్ దట్. ఎందుకంటే నేను ఒక స్టూడెంట్ లెక్క ఉన్నా అనుకో, నేను ఉండి వాళ్ళతో గొడవ పెట్టుకుంటే వాళ్ళకి ఇవ్వరేమో అని ఇట్లా సైలెంట్గా కూర్చొని నేను ఉండేటోను అనమాట. సో అక్కడ ఏది వర్క్ అవుతుంది నిజంగా అట్లా గట్టిగా, ఇఫ్ దే వాయిస్ అవుట్ దేర్ ఒపీనియన్ వాళ్ళకి వస్తుందా, లేకపోతే కామ్గా ఉన్న వాళ్ళకి వస్తుందా, వాట్ ఈస్ ద ట్రిక్ సో దట్ దే పాస్ ద గ్రూప్ డిస్కషన్ అని చెప్పు ఒకసారి. సో గ్రూప్ డిస్కషన్లో ఎట్లాంటి టాపిక్స్ ఇస్తామంటే వాళ్ళకి కంపల్సరీ తెలుసు, అది అట్లాంటి టాపిక్సే ఇస్తాం వాళ్ళకి. రీసెంట్గా ఏదన్నా పాపులర్గా అయిన టాపిక్స్ మొత్తం ప్రతి ఒక్కరికి తెలిసిన టాపికే ఇస్తాం. అప్పుడు ఏం చేస్తాం, వాళ్ళకి తెలుసు కాబట్టి యూనో వాళ్ళు దాని గురించి ఏం మాట్లాడుతున్నారు, లైక్ స్పెసిఫిక్ పాయింట్స్ మాట్లాడుతున్నారా, ఇట్లాంటివి చూస్తాం అనమాట. ఇప్పుడు నేను సపోజ్ నిన్న జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ అనుకో, సో దాని గురించి అడుగుతాం క్వశ్చన్స్. సో వాట్ యూ థింక్ అబౌట్ దట్ అని ప్రతి ఒక్కటి స్టార్ట్ చేయాలి ఇంకా. సో దాని గురించి 2 టాపిక్స్ ఇన్ అ బెటర్ వే. సో దాంట్లో కొన్ని గ్రామటికల్ థింగ్స్ చూస్తాం, యూనో హౌ ఈజ్ స్పీకింగ్, యూనో హౌ ఈజ్ కమ్యూనికేటింగ్ విత్ అదర్ మెంబర్స్, హౌ ఈజ్ లైక్ యూనో హ్యాండ్ గెస్చర్స్, ఇవన్నీ కూడా చూస్తాం అనమాట. యూనో అంత స్పెసిఫిక్గా వెళ్ళకున్నా వెదర్ హీ స్పీకింగ్ ఆన్ టాపిక్ ఆర్ నాట్, వెదర్ ఈస్ డీవియేటింగ్ ఫ్రమ్ ద టాపిక్ ఆర్ నాట్. ఓకే, సో దిస్ ఈజ్ వాట్ వి సీ. అండ్ ఆల్సో హౌ అబౌట్ అగ్రెస్, అంటే తను వాయిస్ అవుట్ చేస్తుండాలా లేకపోతే కామ్గా తన పాయింట్ చెప్పేసి కూర్చోవాలా? కామ్గా పాయింట్ చెప్పేసి కూర్చో. యూ షుడ్ంట్ షౌట్, నో పాయింట్ ఇన్ షౌటింగ్. నువ్వు షౌట్ చేసి ఒక పాయింట్ ఇన్వాలిడ్ పాయింట్ చెప్పి ఇంకొకడు నార్మల్ కామ్గా వ్యాలిడ్ 3 పాయింట్స్ చెప్పినాడంటే whom should I select? Obviously the person who is speaking the valid points. If he's shouting and saying the valid points, that is fine. No point in shouting if he doesn't know anything. So Soumit, you have seen as a student లెక్క ఫ్రెషర్ జాబ్కి అప్లై చేసినప్పుడు డిఎక్సీ లోపల యూ హ్యావ్ సీన్ ఇంటర్వ్యూ ప్రాసెస్ ఏముంటాయని. సో అసలుకి ఏది మోస్ట్ డిఫికల్ట్ రౌండ్ అని నీకు అనిపిస్తుంది? ఏది మోస్ట్ డిఫికల్ట్ రౌండ్? సో ఫస్ట్ స్టూడెంట్స్ అయితే స్టార్టింగ్ ఫిల్టరేషన్ ఎక్కువ ఉంటుంది. ఏదైతే ఆప్టిట్యూడ్ టెస్ట్ పెడతామో, ఈ ప్యాసేజ్ రైటింగ్లు పెడతామో, ఫిల్టరేషన్ ఎక్కడ అక్వైర్ చేసేస్తాం అనమాట. అవి పాస్ అయ్యి నెక్స్ట్ స్టేజ్కి వచ్చిందంటే ఏదో ఒకటి ఉన్నది ఈ అబ్బాయిలో అనే చూస్తాం అనమాట. సో వాట్ ఎవర్ ద టెక్నికల్ రౌండ్స్ వి గివ్, అది దాటేసి వచ్చిందంటే వీ విల్ గో స్మూత్లీ, అంత హార్ష్ గేమ్ చేయం ఇంకా. సో అక్కడే ఫిల్టరేషన్ ఎక్కువైపోతుంది. సో ఫస్ట్ రౌండ్ ఈజ్ వేర్ స్టూడెంట్స్కి వెరీ ఇంపార్టెంట్.
బికాజ్ ఎందుకంటే నాకు తెలిసి ఇక్కడ థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్తో కంపీట్ చేయాలి టు గెట్ ఇన్ టు అ హ్యాండ్ఫుల్ ఆఫ్ స్టూడెంట్స్ రావాలి అంటే అవుట్ సైడ్. సో ఆప్టిట్యూడ్ టెస్ట్లు ఇట్లాంటివి పెట్టినప్పుడు ఒక స్కోర్ మేము మినిమల్ స్కోర్ థ్రెషోల్డ్ పెట్టుకుంటాం అనమాట. ఆ థ్రెషోల్డ్ పెట్టుకొని యూనో ఆ కింద ఉన్న వాళ్ళందరినీ తీసేస్తాం. అయితే స్టూడెంట్స్ ఓన్లీ కోడింగ్ ఒక్కటే నేర్చుకొని ముంగటికి వెళ్తా అంటే కష్టం అవుతుంది. సో పార్లరీ దే ఆల్సో హ్యావ్ టు డెవలప్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆప్టిట్యూడ్ కానీ ఫస్ట్ రౌండ్ ఆఫ్ ఫిల్టరేషన్లు ఏమున్నాయో వాటిని కూడా ఫోకస్ చేయాల్సి ఉంటుంది. యాజ్ ఫ్రెషర్గా ఈ ఎపిసోడ్ త్రూగా ఫస్ట్ కోడింగ్ ఇంపార్టెంట్ స్టార్ట్ చేసాము, మెల్ల కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంపార్టెంట్ అన్నావు, ఇప్పుడు ఆప్టిట్యూడ్ కూడా ఇంపార్టెంట్ అన్నావు. బట్ యాజ్ అ ఫ్రెషర్గా దీస్ ఆర్ సమ్ వైటల్ పిల్లర్స్ లాంటివి అంతే. సో ఎంత ఒకటి ఇంపార్టెంట్ కాదు అనలేము. ఆల్మోస్ట్ దీస్ ఆర్ బేసిక్ స్కిల్స్ టు అ సర్టన్ ఎక్స్టెంట్. ఇంకోటి ఏంటంటే ఇవన్నీ కూడా ఒక్క రోజులో 1 వీక్లో నేర్చుకోమని కూడా కాదు కదా, బికాస్ నీకు 4 years ఉంది. ఇఫ్ యూ నో ఈ 4 pointers కనుక సరిగ్గా నేర్చుకున్నావు అనుకో, నీకు జాబ్ వస్తుంది అన్నప్పుడు నీ 4 yearsలో మెల్లగా నేర్చుకుని టైం దొరుకుతుంది కూడా. టైం దొరకడం కాదు, యూనో ట్రైనింగ్ ఇస్తారు. ఆబ్వియస్గా ట్రైనింగ్ ఇస్తారు ఫ్రెషర్స్కి. లోపలికి ఎంటర్ అయినాక ఆన్ ఏ స్పెసిఫిక్ స్కిల్ వాళ్ళకి రిక్వైర్మెంట్ ప్రకారం వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చేస్తారు. సో నేర్చుకునే టైం కాదు, ట్రైనింగ్తో పాటు యూనో వీ హ్యావ్ టు గో ఆన్ లోపల నేర్చుకోవడం కానీ మనకు కావాల్సిన స్కిల్ మనం నేర్చుకోవడం, వాళ్ళు ఇచ్చిన ట్రైనింగ్ నేర్చుకోవడం ఇవన్నీ ఉంటుంది మళ్ళీ లోపలికి ఎంటర్ అయినాక. ఆల్సో సౌమిత్ ఇంకొకటి, ఎప్పుడైనా కానీ ద 2 types ఆఫ్ ప్లేస్మెంట్స్, ఒకటి ఆన్ క్యాంపస్ ప్లేస్మెంట్, ఇంకోటి ఆఫ్ క్యాంపస్ ప్లేస్మెంట్స్. ఈ ఆన్ క్యాంపస్ అయినా ఆఫ్ క్యాంపస్ అయినా కానీ ఇట్స్ ఆల్ సంథింగ్ లైక్ బల్క్ హైరింగ్. ఏది మల్టిపుల్ థౌజండ్స్ ఆఫ్ పీపుల్ ఆర్ ల్యాక్స్ ఆఫ్ స్టూడెంట్స్ అప్లై ఫర్ 1 job రోల్. ఇట్లాంటి వాటిలల్లో ఒక స్టూడెంట్ అనేవాడు ఎలా పాస్ అవుట్ అయ్యి జాబ్ ఒకటి తెచ్చుకోగలుగుతాడు? సో నేనున్నప్పుడు దే ఆర్ ఫ్యూ వెబ్సైట్స్ మనం చేసినప్పుడు, సో దాంట్లో ఎప్పుడైనా ఏ కంపెనీ అయినా యూనో ఇఫ్ దే ఆర్ కమింగ్ ఫర్ హైరింగ్ దే యూస్ టు పోస్ట్ ఇన్ దట్. మేము అవి చూసుకుంటుండే రెగ్యులర్గా, మాకు నోటిఫికేషన్స్ వస్తుండే. లైక్ మా కాలేజ్ ఏం చేస్తుండే అంటే మెయిల్స్ పంపిస్తుండే, ఇక్కడ హైరింగ్ అవుతుంది, అది ఆఫ్ క్యాంపస్ హైరింగ్ అని మాకు మెయిల్స్ పంపిస్తుండే అనమాట. సో అలా చూసుకొని మేము వెళ్తుండే. మా కాలేజ్లో ఏమైనా మాకు తెలుస్తుంది యూజువల్లీ. సో ఆఫ్ క్యాంపస్ ఈస్ వేర్ వీ హ్యావ్ టు ఆల్వేస్ చెక్ ద నోటిఫికేషన్స్. There are few websites where we need to always look into them where they are particularly hiring and we have to go to that particular college. అక్కడికి వెళ్ళి మనం ప్రెజెంట్ చేయాల్సి ఉంటుంది. లైక్ దే యాక్సెప్ట్ ఎవ్రీ వన్ ఇఫ్ దిట్ ఈస్ ఆఫ్ క్యాంపస్ అయితే. సో అది చూసుకొని వెళ్తే బెటర్. దట్ ఈస్ వాట్ మై ఒపీనియన్. మేము అట్లా వెళ్తుండే. మేము ఆ నోటిఫికేషన్ వస్తుందంటే అది ఎంత దూరమైనా పోతుండే మేము. దట్ ఈస్ హౌ ఇట్ వర్క్స్. ఏదో ఒక దాంట్లో అయితే వచ్చేసాలు అన్నట్టు ఉంటుండే మేము. ఇంత దూరమైన పర్లే అన్నట్టు పోతుండే. దేర్ ఈజ్ సమ్ ఏదో పక్క డిస్ట్రిక్ట్లో పడ్డది మాకు ఒకసారి హైరింగ్. పోయినాం అక్కడికి కూడా, ఎంత పోయినాం, లైక్ ట్రైస్ చేసినాం అనమాట. ఇట్స్ నాట్ లైక్ నా ఫస్ట్ కంపెనీ నా అటెంప్ట్ రాగానే నాకు అయిపోయింది, నేను సెలెక్ట్ అయిపోయినా కాదు. అది వీ గేవ్ సో మెనీ ట్రైస్, 15-20 ట్రైస్ ఇచ్చినాం. ఆ తర్వాతనే సెలెక్షన్ అయింది. వీ హ్యావ్ టు లుక్ ఇన్ టు దీస్ నోటిఫికేషన్స్, గో వేర్ ఎవర్ ఇట్ ఈస్. And I think it's a very important point that he touched upon. See, ఇంటర్వ్యూ ప్రాసెస్ అనేది చాలామంది స్టూడెంట్స్కి ఏంటంటే దే గెట్ డిసప్పాయింటెడ్ వెరీ క్విక్లీ. నేను ఒక ఇంటర్వ్యూ ఇచ్చానా, నాకు ఈరోజు రాలేదా, అరే నేను ఎలిజిబుల్ కాదేమో, నేను వర్త్ కాదేమో జాబ్కి. బట్ తెలియదు ఏంటంటే చాలామందికి నువ్వు అన్నట్టు పీపుల్ హు ఆర్ గెటింగ్ జాబ్స్ దే నాట్ గెటింగ్ ఆన్ దిర్ ఫస్ట్ అండ్ సెకండ్ అటెంప్ట్. ఇట్ ఇస్ 15-20 attempts or even more as well. Right now ఉన్న మార్కెట్ లాంటిది అది. ఇట్స్ నాట్ ఓన్లీ విత్ ద ఫ్రెషర్స్, ఇట్స్ విత్ ద ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ కూడా. ఒకటే అటెంప్ట్లో వచ్చేసేదు. ఎక్స్పీరియన్స్ ప్రాసెస్లో లైక్ మనం గెయిన్ చేస్తుండాలి వాట్స్ ఆర్ మిస్టేక్ ఈజ్ అని, అండ్ వీ హ్యావ్ టు గెట్ రిడ్ ఆఫ్ దోస్ మిస్టేక్స్. Now, Samit, I wanted to ask you a very personal question, for example, right? No, because job hunting gaani, career gaani, it's a very difficult thing, especially freshers-ga, experienced-ga మనకి జాబ్ స్విచ్ అవ్వడం కొంచెం సింపుల్ ఏమో కానీ ఫ్రెషర్గా ఫస్ట్ జాబ్ తెచ్చుకోవడం అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ డిఫికల్ట్ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్, రైట్? సో ఐ వాంట్ టు అండర్స్టాండ్ హౌ డిడ్ యూ ల్యాండ్ యువర్ ఫస్ట్ జాబ్? సో ఫస్ట్ జాబ్ ఫస్ట్ జాబ్ కాదు, ఫస్ట్ ఇంటర్వ్యూ గురించి చెప్తాను నేను. ఫస్ట్ ఇంటర్వ్యూ ఆన్ క్యాంపస్ ఇంటర్వ్యూ. ఐ గెస్ ఒక 4-5 కాలేజెస్ని పిలిచినారు మా కాలేజ్లోకి. ఇట్స్ అన్ ఎక్స్ కంపెనీ. ఫస్ట్ రౌండ్ ఈజ్ యాప్టిట్యూడ్ విచ్ ఐ క్లియర్డ్ విత్ ఈజ్. ఓకే, సెకండ్ రౌండ్ ఈజ్ అ ప్యాసేజ్ రైటింగ్. అక్కడ నేను ప్యాసేజెస్ ఇంత పొడుగు రాసిన, ఏమైందో తెలీదు, రిజెక్ట్ చేసేసినారు. దే రిజెక్టెడ్ మీ ఇన్ దట్. బట్ వాట్ హ్యాపెండ్ ఈజ్ నా కాలేజ్లో నా ఫ్రెండ్స్, నా బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో, ఈవెన్ నా పక్కన కూర్చేవాళ్ళు అందరూ సెలెక్ట్ అయినారు దాంట్లో. ఇట్స్ లైక్ అ బల్క్ హైరింగ్ లాగా. నేను ఒక్కడిని సెలెక్ట్ కాలేదు. ఆ రోజు చూడాలి, ఇంకా రాత్రంతా కూర్చొని ఏడ్చిన.
ఇంక ఇట్లా కాదు, లైక్ వస్తూనే ఉంటాయి కంపెనీస్ అయినో, బట్ దట్ ఈస్ వేర్ ఐ థాట్ ఇట్స్ మై డ్రీమ్ కంపెనీ అన్నట్టు. అప్పుడు ఫస్ట్ కంపెనీ ఎంతమంది చేస్తున్నారు, దాంట్లో వస్తే ఇంకా తోపు ఉంటుంది అన్నట్టు ఉండే. ఇట్స్ ఎంఎన్సీ ఆబ్వియస్లీ. ఇంకా ఆ తర్వాత ఇంకా మెయిన్ యాటిట్యూడ్ ఏంటంటే గివ్ అప్ ఇవ్వద్దు ఇంకా అనిపించింది. ఐ ట్రైడ్ ఫర్ ఆల్మోస్ట్ 10 to 12 కంపెనీస్ ఆ తర్వాత కూడా. యూనో 13th కంపెనీ ఆర్ 14th కంపెనీ విచ్ ఐ ట్రైడ్. యూనో ఐ లెర్న్ ఫ్రమ్ ద మిస్టేక్స్ వాట్ ఐ డిడ్ ఫ్రమ్ దిస్ 10 or 12. నేర్చుకొని దెన్ ఐ క్రాక్ ద ఇంటర్వ్యూ. ఇట్స్ అన్ ఆఫ్ క్యాంపస్ ఇంటర్వ్యూ వేర్ ఐ వెంట్ టు అనదర్ డిస్ట్రిక్ట్. యూనో దట్ ఈస్ ఆల్సో అన్ ఎంఎన్సీ. బట్ యా, ఈ మిస్టేక్స్ నుంచి ఐ లెర్న్ వాట్ ఐ హ్యావ్ టు డూ, వాట్ ఐ హ్యావ్ నాట్ టు డూ. అక్కడ క్రాక్ చేసిన అనమాట ఇంటర్వ్యూని. సో దిస్ మచ్ డిఫికల్ట్ ప్రాసెస్. సో ఈ ఫస్ట్ జాబ్ అంటే డిఎక్సీ కదా? ఎస్. సో డిఎక్సీకి యూ వెంట్ టు డిఫరెంట్ డిస్ట్రిక్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ టేకింగ్ ద ఇంటర్వ్యూ? ఎస్. నాకు నోటిఫికేషన్స్ ఇవన్నీ అప్పట్లో కదా యాప్స్ ఉంటుండే, వాటిల్లో చూసి డైలీ చెక్ చేసుకుంటుండే నేను నోటిఫికేషన్స్. ఎక్కడ పడుతుంది, ఎక్కడ పిలుస్తున్నారు, ఏంటి, అదే పని ఇంకా డైలీ వచ్చేదాకా. పిలుస్తే వెళ్ళిపోవడమే, చిన్నది పెద్దది ఏం లేదు, వెళ్ళిపోవడమే అంతే. వెళ్ళడము, రాకపోతే వాటి నుంచి నేర్చుకోవడము, నెక్స్ట్ వాటికి అటెంప్ట్ చేయడము. ఇట్స్ అన్ ఆన్ గోయింగ్ ప్రాసెస్ యాజ్ వెల్. బట్ దట్ ఈస్ సచ్ అ పవర్ఫుల్ మెసేజ్ దే. ఎందుకంటే చాలామందికి ఏమనిపిస్తుంది, ఎస్పెషలీ జాబ్స్ సర్చ్ చేసే టైం లోపల, ఒక జాబ్ రాలేదు, ఒక జాబ్ రిజెక్ట్ అయ్యాను నేను అంటే, అయ్యో నేను ఇంతేనా, నా కెరియర్ వర్త్ కాదేమో, లేకపోతే నేను జాబ్కి ఎలిజిబుల్ కాదేమో అని చెప్పేసి లాట్ ఆఫ్ పీపుల్ క్విట్ దేర్. చాలా మంది తెలియని విషయం ఏంటంటే, పీపుల్ హు ఆర్ గెటింగ్ దేర్ జాబ్స్ వాళ్ళు వచ్చే ఫస్ట్ సెకండ్ అటెంప్ట్స్లో కాదు, నువ్వు అన్నట్టు 13th 14th సమ్టైమ్స్ ఈవెన్ 30th 40th. ఐ హావ్ సీన్ పీపుల్ గివెన్ 35th ఇంటర్వ్యూ కూడా వచ్చిన పీపుల్ ఉన్నారు. బట్ ఇట్ టేక్స్ దాట్ మచ్ గ్రిట్ అండ్ దట్ పర్సివరెన్స్. ఆ 35 ఇంటర్వ్యూస్ నేను ఇవ్వాల్సిందే. నాకు ఇక యాజ్ స్టూడెంట్గా వాట్ అదర్ ఆప్షన్ డూ దే హ్యావ్, రైట్? జాబ్ వద్దు అనుకుంటే కూర్చోలేము, జాబ్ కావాల్సిందే అన్నప్పుడు ఇట్ డజంట్ మ్యాటర్ హౌ మెనీ టైమ్స్ వీ ఫెయిల్. అండ్ ద బెస్ట్ థింగ్ దట్ యూ మెన్షన్ ఇస్ యూ హ్యావ్ టు లెర్న్ ఫ్రమ్ యువర్ ఫెయిల్యూర్స్. అంతే. ఆ ఫెయిల్యూర్స్ నుంచి నేర్చుకున్నప్పుడే ద ఇంటర్వ్యూ దట్ యూ గేవ్ ఫర్ సచ్ అ వండర్ఫుల్ కంపెనీ యూ గాట్ అన్ ఆపర్చునిటీ, రైట్? సో కెన్ యూ టచ్ అపాన్ హౌ వాజ్ ద ఇంటర్వ్యూ ప్రాసెస్ దేర్? ఇంటర్వ్యూ ప్రాసెస్, సో ఫస్ట్ రౌండ్ ఐ హ్యాడ్ దిస్ యాప్టిట్యూడ్ రౌండ్ ఫర్ షూర్. ఇక్కడ పోయినా యాప్టిట్యూడ్ రౌండ్ పక్కా. ఫ్రెషర్స్ అయితే యాప్టిట్యూడ్, లాజికల్ రీజనింగ్, ఇంగ్లీష్, ఈ మూడు ఒక దాంట్లో పెట్టేసి అది పాస్ చేసేసినారు. దట్ ఈస్ గుడ్. నెక్స్ట్ ఈస్ ద గ్రూప్ డిస్కషన్ రౌండ్. గ్రూప్ డిస్కషన్లో ఎట్లుంటే ఫిల్టర్ అంటే 10 మందిలో ఇద్దరిని సెలెక్ట్ చేస్తుండే అనమాట. ఒక ఇంతమందిని చేసేసి 10 మందిలో ఇద్దరినే. సో లైక్ ఎట్లుంటుందంటే కామన్ టాపిక్స్ ఇస్తారనమాట. మనకు అది తెలుసు కంపల్సరీ, ఇంకా ప్రతి ఒక్కరికి తెలిసి ఉంటుంది ఆ టాపిక్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నిన్నైనా ఛాంపియన్స్ ట్రాఫీ గురించి అట్లాంటి టాపిక్స్ అడుగుతారు అక్కడ. దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయి, లైక్ వాట్ డిడ్ యూ థింక్ అబౌట్ ఇట్, ఇట్లాంటి క్వశ్చన్సే ఉంటాయి. స్పీక్ సంథింగ్ అబౌట్ ఇట్ అని ఎవ్రీ వన్ నోస్. సో అక్కడ వాడు పాయింట్స్ ఎలా మెన్షన్ చేస్తున్నాడు, హౌ స్ట్రాంగ్ పాయింట్స్ ఈజ్ మెన్షనింగ్, హౌ ఆర్ హిస్ కమ్యూనికేషన్ స్కిల్స్, అవి చెక్ చేసినారు. అట్లా ఐ గాట్ ఆన్, లైక్ ఐ వాజ్ ఇన్ ద టాప్ 2 ఇన్ దట్ గ్రూప్ డిస్కషన్. దెన్ ద నెక్స్ట్ రౌండ్ ఈజ్ ద టెక్నికల్ రౌండ్. టెక్నికల్ రౌండ్లో దే చెక్ మెయిన్లీ మై స్పీకింగ్ స్కిల్స్, మై కమ్యూనికేషన్ స్కిల్స్ అగైన్. సో హౌ ఐ యామ్ ఆన్సరింగ్ దేర్ క్వశ్చన్స్, హౌ ఐ యామ్ రెసిప్రోకేటింగ్ టు దేర్ క్వశ్చన్స్, ఇట్లాంటివే చూసినారనమాట. అండ్ చిన్న చిన్న కోడ్ రాయమన్నారు. సో బేసిక్ కోడ్. సో అందుకే అంటున్నా బేసిక్ స్కిల్స్ అనేవి ఉండాలి, ఇండస్ట్రీ స్కిల్స్. అండ్ అగైన్ అది కూడా ఐ గాట్ ఆన్. దెన్ లాస్ట్ రౌండ్ ఈజ్ ద హెచ్ఆర్ రౌండ్. ఇక్కడ మోస్ట్లీ లైక్ టీమ్ మేనేజ్మెంట్ స్కిల్స్, లైక్ ఒక టీంలో వినేస్తే ఎట్లా పనిచేస్తాడు, ఇట్లాంటి థింగ్స్ చూస్తారు. అండ్ సమ్ బ్యాక్గ్రౌండ్ చెక్స్ దే డూ, ఇట్లాంటివి ఉంటుంది. దెన్ ఆఫ్టర్ మేబీ 20 days or 25 days, అది కూడా పోయింది అనుకున్నాను నేను. బట్ సడన్లీ ఐ గాట్ అ మెసేజ్, యూ గాట్ ఇన్ అని. ఐ వాజ్ సో హ్యాపీ అప్పుడు. నాకు ఇంకోటి ఇంత నువ్వు చెప్పినప్పుడు ఒకటి పాజిటివ్ థింగ్ అనిపించింది. ఏంటంటే నువ్వు 15-20 అటెంప్ట్స్, అది కూడా పక్క డిస్ట్రిక్ట్లో పడ్డా పోయినావు అన్నావు. ఇట్ షోస్ మీ పట్టుదల. ఏంటంటే నాకు నా చేతికి పట్టుకొచ్చి పెడితేనే ఇంటర్వ్యూ అటెండ్ అవుతా, నాకు వస్తే వచ్చింది లేకపోతే రాదు అన్నట్టు కూర్చుంటే రాదు. నాకు ఎట్లయినా ఒక జాబ్ ఆఫర్ రావాలి అన్నప్పుడు నువ్వు దానికోసం ఎట్లయినా కొట్లాడతావు. యూ విల్ గో ఎనీ ఎక్స్టెంట్ టు ఫైండ్ దట్ వన్ ఆపర్చునిటీ. ఇఫ్ నాట్ 20, ఇఫ్ నాట్ 50, యూ గో ఫర్ 100 కంపెనీస్ యాజ్ వెల్. నీకు 199 రిజెక్ట్ చేస్తాం కానీ ఆ వన్ ఆపర్చునిటీ ఏదైతే ఉందో దానికోసం అయితే వెళ్తూనే ఉంటావు. ఆ పట్టుదల ఉంటే కానీ జాబ్ మార్కెట్లో జాబ్ తెచ్చుకుని కష్టం కదా. అండ్ ఇట్ ఈస్ వర్త్ ఇట్ యాజ్ వెల్, ఆ ఎఫర్ట్ అనేది. ఇప్పుడు హీ హ్యాస్ అ లిస్ట్ ఆఫ్ 3 amazing companies, DXC గానీ, Wipro గానీ, Accenture గానీ, these are dream companies for many. And for you to experience all these 3 companies in your career is phenomenal on its own. So Soumit, I have a question, right? So
obviously it's been a long time since you passed out, right? So ఇప్పుడు స్టూడెంట్స్ వచ్చేటోళ్ళు జాయిన్ అయ్యేటోళ్ళు కూడా దే ఆర్ గోయింగ్ త్రూ సంథింగ్ వెరీ సిమిలర్ యాజ్ ఆల్ ఆఫ్ అస్ డిడ్ ఇన్ కాలేజ్ లైఫ్. సో లెట్స్ సే ఇప్పుడు యాజ్ దిస్ పర్సన్ రైట్ నౌ, ఇఫ్ యూ హ్యాడ్ టు గివ్ అన్ అడ్వైస్ టు స్టూడెంట్స్ హు ఆర్ జాయినింగ్ బీటెక్, వాళ్ళు చేసే బిగ్గెస్ట్ మిస్టేక్స్ ఏంటి, అవి ఏం అవాయిడ్ చేయమని చెప్తాం అసలు? So if they want to come into software first, you know, you have to go into this particular fields like CSC, IT, ఇవి వెళ్ళండి. ఈసీ నేర్చుకుంటే హార్డ్వేర్ చేయొచ్చు, సాఫ్ట్వేర్ చేయొచ్చు, ఇట్లాంటివిని ఏది పడితే అది చేయకుండా ఫస్ట్ దే హ్యావ్ టు నో వాట్ వీఆర్ డూయింగ్ అనేది. సిఎస్సీలో ఏంటంటే ఇవన్నీ నేర్పిస్తారు, ఆబ్వియస్గా జావా ఉంటుంది, కొన్ని కోడింగ్ లాంగ్వేజెస్ ఉంటాయి, ఇవన్నీ నేర్పిస్తారు విచ్ ఆర్ ఇండస్ట్రీ స్పెసిఫిక్ స్కిల్స్. యూనో ఇఫ్ యూ వాంట్ టు గో టు కోర్స్ సైడ్ యూ కెన్ గో టు ఈసీ అండ్ ఆల్. బట్ నీకు కోడింగ్ ఇట్లాంటివి కావాలంటే ఐటీ, సిఎస్సి, ఇప్పుడు కొత్తగా ఏఐ ఇవన్నీ వచ్చినట్టున్నాయి ఇంకా. సో వీటికి వెళ్ళండి. ఓకే, దిస్ ఈజ్ వాట్ ఐ సే, దిస్ ఈజ్ ద అడ్వైస్, దట్ ఈస్ ద ఫస్ట్ అడ్వైస్ వైల్ జాయినింగ్ ద కాలేజ్. వన్స్ స్టార్ట్ అయ్యాక యూ హ్యావ్ టు గెయిన్ యువర్ స్కిల్స్ విచ్ ఈజ్ నాట్ ఇన్ యువర్ వాట్ యూ సే ఇన్ యువర్ సిలబస్ యాజ్ వెల్, కరికులం యాజ్ వెల్. ఇండస్ట్రీ స్పెసిఫిక్ స్కిల్స్ ఏంటనేది సీనియర్స్ని అడిగి తెలుసుకోండి, హూ ఈజ్ ఆల్రెడీ వర్కింగ్ ఇన్ దర్ కంపెనీస్ ఆర్ ఎనీ ప్రోడక్ట్ బేస్ ఆర్ ఎంఎన్సీస్. అసలు ఇండస్ట్రీలో ఏం నడుస్తుంది, ఇట్లాంటి స్కిల్స్లో యూ హ్యావ్ టు హ్యావ్ అ బేసిక్ నాలెడ్జ్ అట్ ద స్టార్టింగ్. యూ డోంట్ వాంట్ టు బీ అ ప్రొఫెషనల్ దేర్ రైట్ ఫ్రమ్ ద కాలేజ్ ఇట్ సెల్ఫ్. వాటి గురించి అసలు హౌ ఇట్ ఈస్ గ్రోయింగ్, హౌ ద ఇండస్ట్రీ ఈస్ గ్రోయింగ్ అనేది వాళ్ళకు ఒక గ్లిమ్స్ ఉండాలన్నమాట. సో ఇవి నేర్చుకోమని చెప్తా. స్టార్టింగ్ 4 years కాకుండా అట్లీస్ట్ లాస్ట్ 2 yearsలో know this industry specific skills and have some glimpse of that particular things as well. It's like a starting students ఎట్లా ఉండాలంటే ఫస్ట్ థింగ్ యాజ్ ఎ నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్ ఒకటి ఉండాలి వాళ్ళకి. యూనో మాకు అవుతుంది కంపల్సరీ చేసేస్తాం అన్నట్టు ఒకటి ఉండాలి. ఇంకోటి ఏంటంటే లైక్ యూ షుడెంట్ సెటిల్ అనమాట. యూనో లైక్ నాకు ఇంత ప్యాకేజ్ వస్తేనే నేను చేస్తా అన్నట్టు ఉండొద్దు స్టార్టింగే. యూ గాట్ సంథింగ్, యూనో ఫస్ట్ యూ షుడ్ ఎంటర్ ఇన్ టు దట్ ఇండస్ట్రీ. ఇండస్ట్రీ అనేది మనకి ఏం నేర్పిస్తుంది అంటే లైక్ మన టీమ్ మేనేజ్మెంట్ ఇట్లాంటి స్కిల్స్ అనేది నేర్పిస్తుంది. నువ్వు ఆ తర్వాత వేరే స్కిల్స్ నేర్చుకో, ఎక్కడికన్నా వెళ్ళు. బట్ స్టార్టింగ్ హౌ టు గెట్ ఇన్ టు అ కంపెనీ, విల్ నో ద ప్రాసెస్ అండ్ ఆల్. అర్థమైంది. సో ఇంకోటి ఎక్స్పర్ట్ అయిపోవడం అనట్లేదు, బేసిక్లీ అవేర్నెస్ ఉంచుకోండి అంటారు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు సపోజ్ జాయిన్ అవ్వడం అనేది నేను ఈసీలో జాయిన్ అవుతున్నా, సిఎస్సీలో జాయిన్ అవుతున్నా, అది మెజారిటీ 90% స్టూడెంట్స్ చేతిలో ఉండదు. వాళ్ళ కాలేజ్ దగ్గర ఏది ఉంది, లేకపోతే తనకు వచ్చిన ర్యాంక్ ఏమొస్తుంది, ఎందుకంటే మంచి కాలేజ్ వేద్దాము ఏ వేరే బ్రాంచ్ అని అనుకొని పేరెంట్స్ వేసేస్తారు. కానీ స్టూడెంట్కి సపోజ్ 3rd yearకో 2nd yearకో పుడుతుంది, అరే సాఫ్ట్వేర్ సైడ్ పోదాము ఆశ అనేది. ఇప్పుడు నేను మెకానికల్లో ఉన్నా, లేకపోతే సివిల్లో ఉన్నా, లేకపోతే ట్రిపుల్లో ఉన్నా కానీ నాకు ఆపర్చునిటీ ఉంటుందా, లేకపోతే ఇంకా నేను బ్రాంచ్ జాయిన్ అయినా ఇంకా ఏం ఆపర్చునిటీ ఉండదు నాకు సాఫ్ట్వేర్ సైడ్? సో సేమ్ ఆన్సర్. మేము యూజువల్ ఎట్లా చేస్తామంటే హైరింగ్ వీ యూజువల్లీ అవాయిడ్ మెకానికల్ సివిల్. we usually do that, MNCs usually do that, but they hire, bulk hiring ఉన్నప్పుడు they consider them as well. సో వాళ్ళ దాంట్లో యాజ్ ఏ సేఫ్ దే వాంట్ టు గో టు సాఫ్ట్వేర్ 3rd yearలో రియలైజ్ అయిపోయినారు నాకు సాఫ్ట్వేరే వెళ్ళలేదు ఉండే అది అని, నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్, నేర్చుకోండి. యాజ్ ఐ సెడ్ ద స్కిల్స్ విచ్ ఆర్ రిక్వైర్డ్ బై ద ఇండస్ట్రీ, ఆ స్కిల్స్ పెద్దవాళ్ళని అడగండి. ఎంఎన్సీలో మీ ఇప్పుడు ఏం నేర్చుకుంటున్నారు, వాట్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ యువర్ కంపెనీ, లైక్ వాట్ ఈస్ థింగ్ విచ్ ఈస్ గోయింగ్ ఆన్ నౌ, ఆ స్కిల్స్ మీద గ్లిమ్స్ నేర్చుకుంటే యూ కెన్ గెట్ ఇన్. బట్ మోస్ట్ ఆఫ్ ద ప్రాసెస్ ఇట్ విల్ బి లైక్ దట్ సేమ్. మన ఇవి చెక్ చేస్తారు, బేసిక్ 20% నేర్చుకుంటే చాలు. సో ఇప్పుడు మీ ఆఫీస్లో దెర్ ఆర్ నో మెకానికల్ ఆర్ సివిల్ ఇంజనీర్స్ వర్కింగ్ యాజ్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్? వెరీ లెస్ టు బీ షూర్, లైక్ చాలా తక్కువ ఉంటారు. వాళ్ళని యూజువలీ మనకు తెలుసు ఈసీఈ, సిఎస్సి, ట్రిపుల్ ఈ మోస్ట్లీ వీళ్ళనే తీసుకోనికి ట్రై చేస్తాం. మెకానికల్ సివిల్ ఏంటంటే మోస్ట్లీ ఈ ఫిజికల్ జాబ్స్ ఉంటాయి వాళ్ళవి నాకు తెలిసినంత వరకు అయితే. సో మోస్ట్లీ వాళ్ళని అవాయిడ్ చేస్తారని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ఎట్లుంది ప్రాసెస్ తెలియదు, మేము ఉన్నప్పుడైతే సో మెకానికల్ సివిల్ వాళ్ళని అవాయిడ్ చేస్తుండే మోస్ట్ ఆఫ్ ద టైమ్. బ్యాక్ దెన్ ఇట్ వాజ్ లైక్ దాట్, బట్ కరెంట్గా ఎందుకంటే వెన్ ఐ స్పీక్ విత్ రిక్రూటర్స్ అండ్ ఎవ్రీ వన్, మనం జాబ్ నోటిఫికేషన్ చూసుకున్నా కానీ ఏ కంపెనీదైనా కానీ క్వాలిఫికేషన్స్ లోపల డిగ్రీ ఆర్ బ్యాచిలర్స్ ఉంటుంది. బట్ ఈ మధ్యలో యూ సీ ఎనీవేర్ దే ట్రై టు రిమూవ్ బ్రాంచెస్ అవన్నీ కూడా తీసేసింది అనమాట. బికాస్ వాట్ కంపెనీస్ బిలీవ్ ఇస్, నువ్వు ఎక్కడి నుంచి వస్తుంది, నాకు నీకు ప్రాపర్ స్కిల్ సెట్ ఉందనుకో, ఇఫ్ ఆర్ ఏబుల్ టు వర్క్ ఇన్ మై ప్రాజెక్ట్
దట్స్ ఇనఫ్ అన్నట్టు ఉన్నారనమాట. అంతే. అదే బేసిక్ స్కిల్స్ అనేవి ఇంపార్టెంటే ఎక్కడైనా సరే. ఈ బేసిక్ స్కిల్స్ నేర్చుకోవాలి. 20% యాజ్ ఎ సెడ్, కమ్యూనికేషన్ ఈజ్ ఆల్వేస్ ఎ మస్ట్. దిస్ 20% షుడ్ బి దేర్. ఎందుకంటే లాజికల్లీ స్పీకింగ్, సపోజ్ నువ్వు సిఎస్సి నుంచి అనుకో, నేను మెకానికల్ నుంచి అనుకో, నువ్వు నీ కారికులర్ నేర్చుకున్నావు బాగానే ఉంది. సపోజ్ నాకు కాలేజ్లో నేర్పించలేదు కానీ మెకానికల్గా నాకు నేర్పారు, బట్ నేను సొంతంగా నేర్చుకున్నాను అనుకో, అండ్ ఐఎమ్ 20% బెటర్ దాన్ యూ. ఇప్పుడు సపోజ్ వంశీ ఈజ్ టేకింగ్ ఇంటర్వ్యూ అండ్ ఈ సీస్ బోత్ ఆఫ్ అస్. నువ్వు లాజికల్గా చెప్పు, ఇప్పుడు ఎవరిని తీసుకోవాలి? ఆబ్వియస్లీ స్కిల్ ఉన్న వాళ్ళనే తీసుకోవాలి, అంతే కదా. సో వాట్ వి సీజ్ ఈరోజు స్కిల్ సెట్ అనేది మెయిన్. మేము అప్పట్లో దే యూస్ టు కన్సిడర్ లైక్ దట్ మేబీ, బట్ వాట్ ఆల్వేస్ ఈ స్కిల్లే మెయిన్గా అయితే ఇప్పుడు. సో సౌమిత్, మనము ఇంటర్వ్యూస్ గురించి మాట్లాడుతున్నప్పుడు, ఎలిజిబిలిటీ క్రైటీరియా గురించి మాట్లాడుతున్నప్పుడు, దెర్ ఇస్ వన్ మోర్ స్పెసిఫిక్ థింగ్ దట్ పీపుల్ లుక్ ఫర్, ఆర్ స్టూడెంట్స్ బాగా వెంటబడతారు దాన్ని, విచ్ ఇస్ సర్టిఫికెట్స్. అసలు సర్టిఫికెట్స్ ఇంపార్టెంటా కాదా? సో సర్టిఫికెట్స్ అంటే వాట్ డూ మీన్? ద డిగ్రీ సర్టిఫికేట్ ఆర్ ద సర్టిఫికేషన్స్? టెక్నికల్ సర్టిఫికేషన్స్, ఇప్పుడు కోర్స్ సర్టిఫికేట్స్ కానీ లేకపోతే ఏమైనా వేరే సర్టిఫికేట్స్ ఏమి ఉన్నాయనుకో, రెజ్యూమే ఎంత ఇంపార్టెంట్ అవి? సో నేను చెప్పేది ఏంటంటే, డిగ్రీ సర్టిఫికేట్ కన్నా ఆ సర్టిఫికేట్స్ చాలా ఇంపార్టెంట్. సో ఎంట్రీ కావడానికి దిస్ డిగ్రీ సర్టిఫికేట్ అండ్ దట్ మార్క్స్ క్రైటీరియా ఈస్ ఫర్ షూర్ ఇంపార్టెంట్ ఫర్ ఫ్రెషర్స్. బట్ వన్స్ వీ గెట్ ఇన్, ఆ సర్టిఫికేషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో వెన్ యూఆర్ షిఫ్టింగ్ ఫ్రమ్ వన్ కంపెనీ టు అదర్, ఆ తర్వాత మన డిగ్రీ సర్టిఫికేట్స్ కానీ ఇంటర్ సర్టిఫికేట్ ఏదైతే కానీ దే యూజ్ జస్ట్ ఫర్ ద బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్స్ అంతే. సో మెయిన్గా మన స్కిల్ సెట్టే చెక్ చేస్తారు యూజువల్లీ వెన్ వీఆర్ షిఫ్టింగ్ ఫ్రమ్ వన్ ఫర్మ్ టు అనదర్. సో అప్పుడు చూసేది మెయిన్గా ఈ సర్టిఫికేషన్సే. సో ఐ సే డిగ్రీ సర్టిఫికేట్స్ ఈజ్ వెరీ లెస్ దెన్ దిస్ సర్టిఫికేట్స్. ఓకే, సో టెక్నికల్ సర్టిఫికేషన్స్కి ఎక్కువ వాల్యూ ఇస్తే బాగుంటుంది అంటావు? ట్రూ, దట్ ఈస్ ఫర్ షూర్ ట్రూ. నువ్వు ఏదైతే స్కిల్ నేర్చుకుంటున్నావో ఫర్ షూర్ ఆ సర్టిఫికేషన్స్ అనేవి కంపల్సరీ. ఇప్పుడు ఇంకోటి, దెర్ ఇస్ అ చేంజ్ హ్యాపెనింగ్ విత్ ద యూనివర్సిటీస్ యాజ్ వెల్. సో విచ్ వాజ్ నాట్ దేర్ ఎర్లియర్. ఇప్పుడు ఏమవుతుందంటే స్టూడెంట్స్ థర్డ్ ఇయర్కి వచ్చేసరికి దేర్ ఇంటర్న్షిప్స్ ఆర్ మ్యాండేటరీ. సో కాలేజ్ ఒక రూల్ పెట్టేసింది అనమాట, నువ్వు ఇంటర్న్షిప్ చేయాల్సిందే. ఎర్లియర్ ఎలా ఉండేది, మనము రిక్వెస్ట్ పెట్టి దే యూస్ టు బి అ లాట్ బిగ్ ప్రాసెస్. ఇంటర్న్షిప్ వస్తే వాళ్ళని ఒప్పించుకోవడం ఒక ప్రాసెస్ ఉండేది. ఇప్పుడు ఇట్స్ అదర్ వే అరౌండ్. స్టూడెంట్ ఒక ఇంటర్న్షిప్ చేయాలన్నమాట. సో ఇన్ యువర్ వ్యూ, ఇన్ టర్మ్స్ ఆఫ్ బోత్ యాజ్ అ స్టూడెంట్గా, నవ్ యాజ్ అ రిక్రూటర్గా, ఇంటర్న్షిప్స్ ఒక రెజ్యూమేకి ఎంత వాల్యూ యాడ్ చేస్తాయి? సో ఇంటర్న్షిప్స్ ఏంటంటే మనకు ఆల్రెడీ ఒక ఫర్మ్ ఎట్లా నడుస్తుంది అనేది ఒక ఐడియా వస్తుంది ఇంటర్న్షిప్లో నువ్వు వర్క్ చేస్తున్నట్టయితే, బికాస్ దే ఆర్ ఆల్రెడీ వర్కింగ్ ఆన్ అ ప్రోడక్ట్ విచ్ దే రిక్వైర్ ఆర్ హెల్ప్ ఫ్రమ్. సో ఎక్కడొక్కడ వీ ప్లేస్ ద ఇంటర్న్స్ వెన్ దే ఆర్ వర్కింగ్ ఫర్ అ కంపెనీ, బట్ వాట్ దే రియల్లీ నో వైల్ వర్కింగ్ దేర్ ఈస్ ఆ ఇండస్ట్రీ స్కిల్ అనేది గ్రాస్ప్ చేసుకుంటారు స్టూడెంట్స్. సో ఇట్స్ వెరీ మచ్ ఇంపార్టెంట్. సో ఒక కంపెనీకి వెళ్ళినాక వాట్ ఎవర్ వీ డూ ఇన్ ఇంటర్న్షిప్ యాజ్ వెల్, mainly with the ITs, so it's very important for students to work in internship. If it is for a software thing which you are asking for sure it is important. So ante internship is very much similar to a complete full time job? True, that is compulsory. Yeah, it's true. Yeah. Okay. And there is, I think ఈ క్వశ్చన్ మనల్ని ఎంతమంది స్టూడెంట్స్ ఎన్ని వీడియోస్ కింద లేకపోతే in terms of when we talk to them, when we visit colleges, the number one question that we always get asked, and I want your opinion on this, is 2025లో నేను ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి? ఓకే, సో ఇండస్ట్రీ ఈస్ మూవింగ్ టువర్డ్స్ AI, అండ్ ఆటోమేషన్. సో దో డోంట్ వాంట్ ద మచ్ మాన్యువల్ టాస్క్లు అనేవి నాకు ఉండొద్దు నా కంపెనీలో. దే ఆర్ టూల్స్ విచ్ ఆర్ దేర్ విచ్ డస్ ద ఆటోమేషన్ ఫర్ మీ. వై డూ ఐ యూజ్ అ హ్యూమన్ దేర్? దెన్ అట్లాంటి స్కిల్స్ నేర్చుకోవాలన్నమాట మనం. ఆటోమేషన్ అనేది చేయగలగాలి. అట్ ద సేమ్ టైం AI జనరేటెడ్ AI రిలేటెడ్ టూల్స్ కూడా నేర్చుకోవాలి. సో ఫస్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ విచ్ ఐ రికమెండ్, బికాస్ ఇట్స్ మోస్ట్లీ యూస్డ్ ఇన్ ఆటోమేషన్ యాజ్ వెల్ యాజ్ AI, దట్ ఈస్ పైథాన్. సో దట్ ఈస్ అ మస్ట్. నేర్చుకోవాలి, బేసిక్స్ అనే నేర్చుకోవాలి స్టూడెంట్స్. సో దట్ పైథాన్ వల్ల AI సైడ్ AI స్క్రిప్టింగ్ అండ్ ఆల్, ఆటోమేషన్ స్క్రిప్టింగ్ అండ్ ఆల్, వాటిలో చాలా యూజ్ చేస్తారు పైథాన్ అనేది. సో దిస్ ఈజ్ వన్ విచ్ ఐ రికమెండ్. గాట్ ఇట్. సో మీ డే టు డే వర్క్ లోపల హౌ హెవీలీ పైథాన్ ఈజ్ యూస్డ్? సో వీ యూజ్ పైథాన్ ఫర్ స్క్రిప్టింగ్. ఆటోమేషన్ కోసం యూజ్ చేస్తాం. యాజ్ ఐ సెడ్, డెవాప్స్ యూజ్ ఆటోమేషన్. సో పైథాన్, దెన్ ద పవర్ షెల్ స్క్రిప్టింగ్ విచ్ ఇస్ మైక్రోసాఫ్ట్స్, అండ్ AIలో కూడా ఎక్కువ యూజ్ చేస్తాం పైథాన్.
So yeah, this is where we use, like most of the industries work now, if they are working in AI, if they want to use AI in their day to day activities, then this Python is what they are using. Okay, and then the scripting languages, which is what they are using. సో సౌమిత్, ఇంతకుముందు నువ్వు ఏఐ గురించి మెన్షన్ చేసావు కదా. సో ఏఐ సైడ్ ఆటోమేషన్ సైడ్ మొత్తం టెక్నాలజీ మూవ్ అవుతుందని. ఐ హ్యావ్ వన్ పెక్యులర్ క్వశ్చన్, ఒక రాంగ్ క్వశ్చన్ ఉంది. డస్ ఏఐ రిప్లేస్ యువర్ జాబ్? Okay, see, AI can do the work which a human does, but not to a level where it can execute entire things. Okay, so human intervention అనేది కంపల్సరీ కావాలి, but it won't replace everyone, but there are few jobs which it might replace. Like I said, the operations, the services where this manual tasks are required. కొన్ని జాబ్స్ని రిప్లేస్ చేస్తుంది, బట్ నాట్ ఎంటైర్లీ. AI usually requires humans, but some jobs it might replace. అర్థమైంది. ఎందుకంటే సేమ్ స్టూడెంట్స్ మెయిన్గా ఇప్పుడు ఒక భయం పట్టేసుకుంది కాలేజెస్ లోపల, ఎస్పెషలీ 4th year స్టూడెంట్స్కి. సో స్టూడెంట్స్కి ఏంటంటే ఇంకా కోడింగ్ నేర్చుకునేందుకు, ఇంకా నేను ప్రోగ్రామింగ్ నేర్చుకోవడం ఎందుకు, AI రేపు నా జాబ్ తీసేసుకుంటుంది కదా. సో కోడింగ్ అనేది ఏ అయితే మొత్తం చేయలేదు, అది యాజ్ ఆఫ్ ద టెక్నాలజీ విచ్ యూఆర్ హ్యావింగ్ నౌ, అదైతే మొత్తం రిప్లేస్ చేయలేదు. ఇట్ కెన్ ఫైండ్ ద బగ్స్ ఇన్సైడ్ ద కోడ్, ఇట్ కెన్ డస్ సమ్ మెథడ్స్ అండ్ ఫంక్షన్స్ విచ్ ఇట్ కెన్ రైట్, బట్ ఎంటైర్గా అయితే అది రాయలేదు వాట్ అన్ అప్లికేషన్ రిక్వైర్స్. ఎండ్ టు ఎండ్ జాబ్ ఇట్ కాన్ డూ, బిట్స్ అండ్ పీసెస్గా చేయగలుగుతుంది, విచ్ అగైన్ రిక్వైర్స్ హ్యూమన్ ఇంటర్వెన్షన్ మధ్యలో. అండ్ స్టూడెంట్స్ ఎక్కువ ఫోకస్ చేయాల్సింది, ఇప్పుడు ఏఐ వచ్చింది మార్కెట్లో, నాకు ఏఐకి కావాల్సిన టూల్స్ ఏంది, సో అవి నేర్చుకోవడానికి దే హ్యావ్ టు ట్రై దట్. దే షుడెంట్ వరీ అబౌట్ దే ఆర్ రిప్లేసింగ్ మీ ఆర్ నాట్. దానికి కావాల్సిన టూల్స్ నేర్చుకుంటే ఇట్స్ గుడ్ ఫర్ దెమ్, యాజ్ ఐ సెడ్. వాట్ యూ మీన్ టు సే ఇస్, ఏఐ వచ్చిందని ఇంకా మొత్తం ప్రోగ్రామింగ్ అని వదిలేయకు, నువ్వు నేర్చుకునే కోడింగ్ స్కిల్స్తో పాటు ఏఐ టూల్స్ కూడా నేర్చుకున్నావు అంటే నీ జాబ్ నీకు సెక్యూర్గా ఉంటుంది. ఎవరైతే ఏఐ స్కిల్స్ నేర్చుకోలేదో వన్ జాబ్ పోతుంది కావచ్చు. ఎస్, యూజువల్లీ మేము ఏం చేస్తామంటే, మేము డే టు డేలో కూడా ఏఐ యూజ్ చేస్తాం, లైక్ ద చాట్ జీపీటీ ఆర్ నవ్ డేస్ కోపైలట్ అని ఒకటి వచ్చింది, విచ్ అగైన్ యూజెస్ చాట్ జీపీటీస్ ఇంజన్. ఓకే, సో కోడింగ్లో మేము దాన్ని లైక్ ఇంటిగ్రేట్ చేయడానికి ట్రై చేస్తాం. సో వాట్ డస్ ఇట్ డూ, ఇట్ ఫైండ్స్ ద బగ్స్ ఫర్ అస్. ఏదైనా చిన్న చిన్న బిట్స్ అండ్ పీసెస్ రాయమంటే అది రాస్తుంది, బట్ ఎండ్ టుగెదర్ వీ హ్యావ్ టు స్టిచ్ ఇట్, అది వర్క్ అవ్వడానికి. ఆర్ ఎంటైర్ కోడ్ అయితే అది రాయలేదు. We work on banking sectors, finance sectors. అక్కడ కోపైలట్ని కూర్చోసి నువ్వే కోడ్ రాసేసి నువ్వే ఎగ్జిక్యూట్ చేసుకొని అయితే మనం వీ కాంట్ సే హ్యూమన్ ఇంటర్వెన్షన్ ఈజ్ ఆల్వేస్ ఎ మస్ట్. సో ఇట్స్ నాట్ గోయింగ్ టు రిప్లేస్ ఇన్ నౌ ఆర్ నియర్ ఫ్యూచర్ ఆర్ నాట్ మేబీ ఇన్ 50-60 years as well. Human intervention or human monitoring especially, right? Because like you mentioned, what you are saying is it knows how to do things, but it doesn't know what to do, right? ఇంకొకటి, నేను స్టూడెంట్స్తో మాట్లాడుతున్నప్పుడు ఎప్పుడైనా కానీ వాళ్ళ కాలేజ్ లోపల వాళ్ళ అసైన్మెంట్స్ కోసం వాటికి ఏఐ వాడినప్పుడు, లేకపోతే చాట్ జీపీటీ ఇట్లాంటివి వాడినప్పుడు ఫ్యాకల్టీ తిట్టడం కానీ వాడద్దు అన్నట్టు చెప్తారు. బట్ వేరేస్ నువ్వు ఇంతకుముందు ఏం చెప్తున్నావు అంటే, మా కంపెనీలో మేమే వాడతాము అన్నట్టు చెప్తున్నావు. సో కంపెనీ సైడ్ నుంచి ఏఐ టూల్స్ని వాడడంలో పాజిటివ్గానే చూస్తారా, ఎట్లుంటుంది అసలుకి? ఏఐ టూల్స్ అంటే ఇప్పుడు లైక్ వీళ్ళకి ఇప్పుడు ఇస్తారు డాక్యుమెంటేషన్స్, లేకపోతే రికార్డ్స్ రాయమని, లేకపోతే సంథింగ్ వీ హ్యావ్ టు రైట్ ఆన్ అవర్ ఓన్. అట్లాంటి వాటిల్లో చాట్ జీపీటీ యూజ్ చేసినామంటే లైక్ వీ విల్ బికమ్ డిపెండెంట్ ఆన్ దట్. ఇంకా ఇట్లాంటి వాటికి యూజ్ చేస్తే దాట్స్ ద రీజన్ స్ట్రిక్ట్ ఉంటారు కొంచెం అట్లాంటి ప్రాసెస్లో. మన కంపెనీకి కావాల్సింది ఏంది, మన ప్రోడక్ట్ అనేది వర్క్ అవ్వాలి బేసికలీ. నువ్వు ఎట్లనైనా చెయ్యి, దానికి ఇట్ హ్యాస్ టు వర్క్ అనమాట. యూ యూజ్ యువర్ టూల్స్ బికాస్ వీ గాట్ దట్ టూల్, అది మనకు కొంచెం యూజ్ అవుతుంది. I can say 20-30% వరకు యూజ్ అవుతుంది, అండ్ వీ షుడెంట్ బికమ్ డిపెండెంట్ ఆన్ దాట్ యాజ్ వెల్. అగైన్ కొంతమంది ఎట్లుంటారంటే లైక్ చిన్న చిన్న టాస్కులు చేయడానికి కూడా చాట్ జీపీటీలో కొట్టేస్తారు. లైక్ ఇది నేను ఏం చేయాలి, ఇది ఏం చేయాలని. షుడెంట్ బికమ్ మచ్ డిపెండెంట్ ఆన్ దట్. తెలియాలి, నాలెడ్జ్ ఉండాలి. లైక్ ఏదైనా అడగాలన్నా దాన్ని అడిగేసేయచ్చు, ఇట్ విల్ గివ్ ద ఆన్సర్స్ అండ్ ఆల్. బట్ మనకు దాని గురించి నాలెడ్జ్ కూడా ఉండాలి, వాట్ ఇట్ ఈస్ రైటింగ్ అండ్ ఆల్. లైక్ గుడ్డిగా అది రాసింది ఇట్లా పడేసేయద్దు అక్కడ. షుడ్ హ్యావ్ ఎ నాలెడ్జ్ ఆన్ దట్. If you're a student again, if you're in college again, so do you miss not having these tools while you're in college? No, I feel lucky that it's not there. So నేను నేర్చుకున్నా few things manually, like these documentations, whatever the abstract things we write manually, దాని నుంచి మనం నేర్చుకున్నాం లైక్ ఇలా చేయాలని. ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఒక ప్యాసేజ్ రాయమంటే కాపీ పేస్ట్, దట్ వాళ్ళు నేర్చుకోలేరు దానివల్ల. So I'm lucky that it's not there in my era.
ఐ డోంట్ సే ఇన్ మై డేస్, యా, ఇన్ మై డేస్, యా. పాస్అవుట్ అయ్యి మరీ ఎక్కువ ఏండ్లు కూడా ఏం కాలేదు కదా. ఎరా ఈజ్ వెరీ లాంగ్. ఎగ్జాక్ట్లీ, వాకింగ్ స్టిక్ తో ఇన్ మై డేస్. ఎలా అంటే ఎప్పుడు అనుకుంటారు వాళ్ళు. ఇంకోటి సౌమిత్, ఒక క్వశ్చన్ ఉంది. సో ఎట్లాంటి ఏ టూల్స్ మీరు వాడతారు జనరల్గా ఆఫీస్లో కానీ, నువ్వు కానీ పర్సనల్గా కానీ? స్టూడెంట్స్ ఆ టూల్స్ అసలు నేర్చుకోవద్దా ఇప్పుడు? ఏ టూల్స్ నేర్చుకుంటే బెటర్ స్టూడెంట్స్? షూర్గా వాళ్ళు ChatGPT ఈజ్ వన్ థింగ్, సో ఇట్ గివ్స్ ద ఆన్సర్స్ వెల్ అండ్ గుడ్. నేర్చుకోవడం అంటే కొంచెం కోడింగ్లో హెల్ప్ లేకపోతే హెల్ప్ లాంటివి తీసుకోవాలి దాని నుంచి, బట్ యాజ్ ఐ సెడ్, డోంట్ బికమ్ టూ డిపెండెంట్. అట్ ద సేమ్ టైమ్ కొత్తగా దే ఆర్ లాంచింగ్ ఫ్యూ టూల్స్ యాజ్ వెల్, సేమ్ లైక్ ChatGPT. దే ఈజ్ కోపైలట్. కోపైలట్ అనేది వీఆర్ డైరెక్ట్లీ ఇంటిగ్రేటింగ్ ఇన్ అవర్ ఎడిటింగ్ టూల్స్ లైక్ విజువల్ స్టూడియో కానీ, దెన్ ఇన్ ఫ్యూ ఎడిటింగ్ టూల్స్. దాంట్లో డైరెక్ట్గా ఇంటిగ్రేట్ చేసి ఏమవుతుందంటే కోడింగ్లో ఎక్కడైనా ఎర్రర్స్ ఉన్నా ఏమున్నా ఇట్ ఈస్ డిటెక్టింగ్ అనమాట. సో ఇట్స్ హౌ ద ఇండస్ట్రీ ఈజ్ వర్కింగ్ యాజ్ వెల్ నో. సో అది కొంచెం గ్రాస్ప్ చేసుకోవాలి, లైక్ దీస్ టూల్స్, ఇండస్ట్రీ రిలేటెడ్ టూల్స్ అయితే మోస్ట్లీ ఇవే యూజ్ చేస్తాం మేము. సో ప్రైమరీగా నువ్వు వాడేది ChatGPT ఉన్ను GitHub Copilot ఇవి వాడతారు మీరు, అర్థమైంది. కోపైలట్ నీకు అసిస్టెంట్ లాగా పనిచేస్తుంది బేసిక్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ హెల్పింగ్ యూ కంప్లీట్ యువర్ వర్క్. సో స్టూడెంట్స్ కూడా ఈ రెండు కనుక కొంచెం వచ్చుంటే, ఎస్, దే షుడ్ హ్యావ్ అ బేసిక్ నాలెడ్జ్ ఆన్ దట్. ChatGPT అయితే యూజ్ చేయగలుగుతాం, ఆస్ ద క్వశ్చన్ గివ్ ద ఆన్సర్ అది. బట్ మనం అట్లా నేర్చుకోకుండా యూ హ్యావ్ టు లెర్న్ కోడింగ్ ఇన్ దట్. అసలు ఏం రాస్తుంది అది, లైక్ ద స్ట్రక్చర్ ఎట్లా ఉంది దాన్ని, ఇట్లాంటివి కొన్ని యూ హ్యావ్ టు ఆస్క్ ద క్వశ్చన్స్ టు ChatGPT అగైన్, వై ఇట్ ఈస్ గివింగ్ దిస్ అని. అప్పుడు యూ విల్ లెర్న్. అర్థమైంది. ఆల్సో సౌమిత్, నువ్వు ఇంతకుముందు మెన్షన్ చేసినావు కదా దట్ యూ హ్యావ్ బీన్ టేకింగ్ ఇంటర్వ్యూస్ అనేది మీ కంపెనీస్లలో టు రిక్రూట్ మీ టీమ్ మెంబర్స్ కానీ లేకపోతే జూనియర్స్ కానీ రిక్రూట్ చేసుకోవడానికి. సో వన్ ఫనీ థింగ్ ఐ వాంటెడ్ టు అండర్స్టాండ్ ఈస్, హ్యావ్ యూ సీన్ సమ్ పీపుల్ చీటింగ్ ఆన్ ద ఇంటర్వ్యూ? అట్లా చూసావా ఎప్పుడన్నా? ఐ డిడ్, చూసిన నేను. సో దాని గురించి కూడా మాకు ట్రైనింగ్ ఇస్తారు, సో లిప్ సింగ్స్ కానీ లేకపోతే కొంచెం మ్యాచ్ అవ్వకపోయినా, ఇఫ్ సంథింగ్ ఈజ్ బికమింగ్ ఆడ్ యూ హ్యావ్ టు డైరెక్ట్లీ సే నో. సో మాకు దాని ట్రైనింగ్ కూడా ఇస్తారనమాట. నవ్ ఏ డేస్ దే ఆర్ యూజింగ్ AI యాజ్ వెల్ ఫర్ దిస్. ఓకే, ట్రైనింగ్ అంటే ఎట్లుంటుంది ట్రైనింగ్? సో దే ఆర్ ఫ్యూ మాడ్యూల్స్ విచ్ హ్యావ్ టు లెర్న్. సో దే విల్ గివ్ యూ ఎగ్జాంపుల్స్, దే విల్ షో సమ్ ఎగ్జాంపుల్స్ దేర్. దిస్ ఈస్ ద సినారియో వాట్ హ్యాపెండ్, నాట్ లైవ్ ఎగ్జాంపుల్స్, మేబీ దే డిడ్ లైక్ దిస్. చూపిస్తున్నారు, లైక్ లిప్ మ్యాచ్ అవ్వట్లేదు, లేకపోతే ఐ కాంటాక్ట్ ఎక్కడెక్కడో ఉంది, లేకపోతే మనం మాట్లాడిన దానికి రెస్పాన్స్ వచ్చేదానికి మధ్యలో గ్యాప్ చాలా ఉన్నా లేకపోతే ఎంత కొంచెం ఉన్నా కూడా యూ హ్యావ్ టు డౌట్ అనమాట ఇంకా. సో దీస్ థింగ్స్ దే విల్ మేక్ అస్ లెర్న్. గాట్ ఇట్. సో స్టూడెంట్స్ హు ఆర్ థింకింగ్ అబౌట్ దట్ ఆస్పెక్ట్, నేను ఎవరైనా పెట్టించేసి జాబ్ తెప్పించేసుకోవచ్చు, బికాస్ ఐ హ్యావ్ హర్డ్ ఫ్యూ స్టూడెంట్స్ టేకింగ్ దిస్ పార్ట్. సో వాళ్ళకి దే హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ రిక్రూటర్స్ నో దట్ దే ఆర్ డూయింగ్ దిస్ అండ్ రిక్రూటర్స్ ఆర్ బీయింగ్ యాక్టివ్లీ ట్రైన్డ్ ఆన్ ఇట్. ఎగ్జాక్ట్లీ, వీఆర్ గెటింగ్ ట్రైన్డ్ and there is AI being involved nowadays in few MNCs, so they are easily getting detected. So yeah, usually it's checking and the response time itlantivi konni check chestunaru anamata, like how the response is coming atlantivi, and audio some related tools also they are using atla. సో ఇంతవరకు నువ్వు ఫేస్ చేసిన ఒక ఎన్కౌంటర్ చేసిన ఏదైనా ఫన్నీ ఇన్సిడెంట్ ఏమైనా ఉందా అసలుకి? లైక్ నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు నాకు ఇట్లాంటి సిచ్యుయేషన్స్ ఏం రాలేదు, బట్ ఐ ఫెల్ట్ దెన్ వీ ఆటోమేటికల్లీ రిజెక్టెడ్. మాకు ఎట్లా అనిపించిందంటే మధ్యలో దే ఇస్ అ గ్యాప్ బిట్వీన్ వాట్ ఈజ్ టాకింగ్ అండ్ వాట్ ఈజ్ డైరెక్ట్ నో, ఇంకా అంతే. సో ప్రైమరీగా ఎందుకు అడుగుతున్నా అంటే కొంతమంది స్టూడెంట్స్కి ఎవరికో ఒకరికన్నా ఒకరిద్దరికన్నా ఉంటుంది మైండ్లో, అరే వాళ్ళు చేసిన కనుక నేను కూడా ఇట్లా చేస్తే వెళ్తుందేమో, ముంగటికి జాబ్ వస్తుందేమో అన్నట్టు. మీరు ఎట్లా వాళ్ళని వీళ్ళని చూసి నేర్చుకున్నారో, కంపెనీస్ మీలాంటి వాళ్ళని ఒక 1000 మెంబర్స్ని చూస్తారు. బేస్డ్ ఆన్ దట్ దే ట్రైన్ ద హెచ్ఆర్స్ కానీ లేకపోతే టీమ్ని కూడా ట్రైన్ చేస్తారు. ఎందుకంటే నీకు ఒక్కసారి బ్లాక్ మార్క్ పడింది అనుకో, నెక్స్ట్ టైం గెటింగ్ ఇంటర్వ్యూ ఇన్ దట్ కంపెనీ విల్ బి వెరీ రిస్కీ. సో దట్స్ వాట్ దిస్ ఈజ్ అ హ్యూజ్ ప్రాబ్లమ్ ఫర్ MNCs యాజ్ వెల్ ఫర్ షూర్. అట్లాంటి వాళ్ళని తీసుకుంటే, సో దట్స్ వై దే ఆర్ ఇన్వెస్టింగ్ ఆన్ దాట్ నౌ. వాటి మీద ట్రైన్ చేస్తున్నారంటే దే ఆర్ ఇన్వెస్టింగ్ సంథింగ్ ఆన్ దాట్ యాజ్ వెల్. సో దే ఆర్ బికమింగ్ స్ట్రిక్ట్ నవ్ ఏ డేస్. సో బెటర్ అవాయిడ్ దిస్ అంతే. ఐ జస్ట్ యాజ్ ఐ సెడ్ లెర్న్ దోస్ స్కిల్స్. నువ్వు బేసిక్ క్వశ్చన్స్, లైక్ స్టూడెంట్స్ అయితే బేసిక్ క్వశ్చన్స్ అడుగుతారు, వాటి మీద గ్రాస్ప్ చేసుకొని యూ కెన్ క్రాక్ ది ఇంటర్వ్యూ, దట్ ఈస్ ఫైన్. ఇట్లాంటివి చేస్తే ఏంటంటే బ్లాక్ లిస్ట్.
ఇంకోటి ఐ వాంటెడ్ టు ఆస్క్ వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అసలుకి, కాలేజ్లో మార్క్స్ ఇంపార్టెంటే కాదా? దే ఆర్ ఇంపార్టెంట్. స్టూడెంట్స్కి ఫస్ట్ టు ఎంటర్ ఇన్ టు ఎనీ కంపెనీ దే కీప్ ఎ ఫిల్టర్ స్టార్టింగే, ఇంత ఉండాలి పర్సంటేజ్ అని. సో ఆ ఫిల్టర్ పెట్టేశాక దే ఈజ్ నథింగ్ డూయింగ్. ఇంకా ఆ అబౌవ్ ఉన్న వాళ్ళనే, ఈవెన్ హీఈస్ హ్యావింగ్ స్కిల్స్, వాడి దగ్గర తోప్ స్కిల్స్ ఉన్నా కానీ ఆ 70% మ్యాచ్ కాలేదంటే దట్స్ వే ద ఫస్ట్ ఫిల్టర్ గోస్. సో మార్క్స్ ఆర్ ఇంపార్టెంట్ ఇన్ దాట్ పర్స్పెక్టివ్ ఫర్ మీ. అగైన్ స్కిల్స్ ఆర్ ఈక్వల్లీ ఇంపార్టెంట్ విత్ మార్క్స్ యాజ్ వెల్. అసలు ఇది ఒక చేంజ్ అని చెప్పచ్చు ఆల్మోస్ట్. అంటే బిట్వీన్ అండర్ గ్రాడ్యుయేట్స్కి స్టూడెంట్స్ కాలేజ్ ఉన్న వాళ్ళకి గ్రాడ్యుయేట్స్కి దే విల్ హ్యావ్ టూ పోలరైజింగ్ ఆన్సర్స్. కాలేజ్ ఉన్నంతసేపు we've been to numerous colleges, every single place we ask this question, and marks important కాదా అంటే ప్రతి ఒక్క స్టూడెంట్ సెడ్ నాట్ ఇంపార్టెంట్. ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత దెన్ దే అండర్స్టాండ్ ఓకే యాక్చువల్లీ మార్క్స్ ఇంపార్టెంట్. ఫస్ట్ థింగ్ ఈజ్ ఇంటర్వ్యూకి రానియరు మార్క్స్ లేకపోతే. సో దట్ ఈస్ కంప్లీట్లీ ఇంపార్టెంట్. ఇట్స్ రాంగ్ పర్స్పెక్టివ్ స్టూడెంట్స్ నుంచి. బ్యాక్లాగ్స్ మళ్ళీ బ్యాక్లాగ్స్ కూడా ఎక్కువ ఉండొద్దు. దే ఈజ్ సమ్ ఫిల్టర్ ఫర్ దాట్ యాజ్ వెల్. నీకు ఇన్నిటికంటే ఎక్కువ బ్యాక్లాగ్స్ ఉంటే ఫస్ట్ అక్కడే సో దాట్స్ ఇంపార్టెంట్ యాజ్ వెల్. మెయిన్గా ఇది ఏంటంటే 2 ఆస్పెక్ట్స్ గురించి చెప్తుంది ఇది మార్క్స్ అనేది. ఫస్ట్ ఏంటంటే నీ ఎంట్రీ లెవెల్ క్రైటీరియా, నువ్వు ఎంత స్కిల్ నేర్చుకో, ఏమైనా నేర్చుకో, నీకు ఆ ఫస్ట్ ఆపర్చునిటీ రాలేదనుకో, ఏది నువ్వు ఒక హెచ్ఆర్ మోడ్ కూర్చోడానికి నువ్వు నేర్చుకున్న స్కిల్ అంతా వేస్ట్ కదా. ఎందుకంటే 70% కట్ ఆఫ్ పెట్టిండు, నీకు 65 ఉంది, నువ్వు లోపలికి వెళ్ళలేకపోతున్నావు. వాట్స్ ద పాయింట్ ఆఫ్ స్కిల్? వీ హ్యాడ్ దిస్ కట్ ఆఫ్స్ వెన్ మనం చదువుకున్నప్పటి నుంచే ఈ కట్ ఆఫ్స్ ఉన్నాయి. అండ్ గ్రాడ్యువల్లీ దే ఆర్ ఇంక్రీజింగ్ దట్ కట్ ఆఫ్ నవ్ డేస్. మనం ఉన్నప్పుడు 65, 60s ఉండే, నవ్ దే ఆర్ బికమింగ్ 70, 75. సి సో దాట్స్ ద డిఫరెన్స్ దే ఆర్ లుకింగ్ ఫర్. ఇంకోటి ఏంటంటే ఇట్ షోస్ బిహేవియర్ ఆఫ్ ద స్టూడెంట్ యాజ్ వెల్. నేను ఈ స్టూడెంట్ని తీసుకున్నా అనుకో, సిన్సియర్గా చదువుకోగలుగుతాడు, లేకపోతే సిన్సియర్గా ఏమైనా వర్క్ చేయగలుగుతాడు అన్నట్టు. ఇప్పుడు నేను ఒకసారి ఫెయిల్ అవుతూనే ఉంటా, ఒకసారి పాస్ అవుతా, ఇంకోసారి ఫెయిల్ అవుతూనే ఉంటా. ఈ కర్వ్ లాంటిది ఉందనుకో, డిప్స్ ఉన్నాయనుకో, ఒక ప్రాజెక్ట్ లోపల పెట్టుకున్న తర్వాత వీడు ఒకసారి మనకి ఇష్టం పని చేస్తాడు, ఇష్టం పని చేయకపోవచ్చు కూడా. ఇట్లాంటివన్నీ తీసుకోవాలా లేదా క్వశ్చన్ మార్క్ కూడా వస్తుంది వాళ్ళకి. ట్రూ. బ్యాక్గ్రౌండ్ చెక్స్ అవుతుంటాయి స్టూడెంట్స్కి కూడా. సో దీస్ ఆల్ వి చెక్. దే ఈస్ అన్ ఎగ్జాంపుల్, ఐ డోంట్ మెన్షన్ ద స్టూడెంట్ నేమ్. దే ఈస్ ఓన్లీ వన్ బ్యాక్లాగ్ ఇన్ హిస్ ఎంటైర్ కాలేజ్ బట్ పాపం అతనికి 4.2లో పడింది. దట్స్ బ్యాడ్ ఆన్ దాట్. వాట్ హ్యాపెండ్, ఒక జాబ్ ఆల్రెడీ వచ్చేసింది తనకి ఇన్ ఎక్స్ కంపెనీ, బట్ బికాస్ ఆఫ్ దిస్ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్లో ది రిజెక్టెడ్. ఇంకా సో ఆఫర్ లెటర్ అనేది రాలేదు. సో సీ ద మార్క్స్ ఆర్ ద బ్యాక్లాగ్స్ ఆర్ మచ్ ఇంపార్టెంట్ ఈవెన్ దో యూ హ్యావ్ స్కిల్స్. పాస్ అయ్యాడు ఇంటర్వ్యూ పాపం, దట్ మీన్స్ హీ హ్యాస్ ద స్కిల్స్. బికాస్ ఆఫ్ ద బ్యాక్లాగ్ ఆన్ ద మార్క్స్ రిజెక్టెడ్. జాబ్ ముందే రిజెక్ట్ అవ్వడము జాబ్ ముందే రిజెక్ట్ అవ్వడం ఒక బాధ అయితే, మొత్తం అంతా ఇంటర్వ్యూ అంతా ఇచ్చి ఆఫర్ లెటర్ చేతికి వచ్చిన తర్వాత రిజెక్ట్ అవ్వడం అనేది ఇట్ ఈస్ డెవస్టేటింగ్. ఆన్ ద సేమ్ పాయింట్ ఐ వాంట్ టు ఆస్క్ యూ వన్ థింగ్. లైక్ వీ బీన్ టాకింగ్ అబౌట్ దిస్ షిఫ్ట్ ఇన్ పర్స్పెక్టివ్. కాలేజ్ ఉన్నంతసేపు మన మార్క్స్ ఇంపార్టెంట్ కాదు, ఇట్స్ ఆల్ అబౌట్ టెక్నికల్ స్కిల్స్ అనుకున్నాం. రైట్ నౌ వీఆర్ అండర్స్టాండింగ్. సో ఇంకా ఇలాంటివి ఏమైనా ఉన్నాయా నువ్వు యాజ్ ఫ్రెషర్గా అప్పటి నుంచి ఇప్పటికీ తెలుసుకున్నవి, దట్ రైట్ నౌ ఈవెన్ ఫ్రెషర్స్ ఆర్ మేకింగ్ ద సేమ్ మిస్టేక్ అగైన్ అండ్ అగైన్? ద స్కిల్స్ వాళ్ళకి టైం దొరకదు యూజువల్లీ నేర్చుకోవడానికి. ఐ థింక్ దే ఆర్ నాట్ లెర్నింగ్ ద స్కిల్స్ ఇన్ ద కాలేజ్. ఇప్పటికీ అట్లే ఉంది సిచ్యువేషన్. వాళ్ళు ఏం నేర్పిస్తారో అదే నేర్చేసుకుంటున్నారు స్టూడెంట్స్. ఇండస్ట్రీకి కావాల్సిన స్కిల్స్ ఏంటంటే, ఇఫ్ యు ఆర్ ట్రయింగ్ టు ఎంటర్ ఇన్ టు ఎ సాఫ్ట్వేర్ కంపెనీ, నో వాట్ ద సాఫ్ట్వేర్ కంపెనీస్ ఆర్ లుకింగ్ ఫర్. అవి తెలుసుకొని అట్లీస్ట్ గెట్ అ నాలెడ్జ్ ఆన్ దోస్ స్కిల్స్. మేమున్నప్పుడు కూడా మిస్టేక్ చేసాం. దట్స్ నాట్ నేను ఏదో అప్పుడే నేర్చేసుకొని నేను ఏదో ఇంతవరకు వచ్చేసినాను కాదు. ఇట్ హెల్ప్స్ ద స్టూడెంట్స్. ఓకే, వాళ్ళకి తెలీదు యూజువల్లీ. లైక్ దే హ్యావ్ టు ఆస్క్ ద సీనియర్స్, దే పర్సన్ హు ఆర్ ఆల్రెడీ వర్కింగ్, వాళ్ళ రిలేటివ్స్లో ఎవరొకరు ఆల్రెడీ వర్కింగ్ ఉంటారు ఎంఎన్సీస్లో. వాట్ ఆర్ ద స్కిల్స్ రిక్వైర్డ్ నేను ఫస్ట్ ఎంటర్ కావాలంటే, వాట్ దే ఆర్ లుకింగ్ ఫర్, ఇట్లాంటి వాటి మీద కొంచెం బేసిక్ నాలెడ్జ్ తెచ్చుకొని ఉంటే సరిపోతుంది. వాళ్ళు మెయిన్గా ఇంటర్వ్యూ కోసం అని కాకపోయినా వన్స్ దే గెట్ ఇన్ టు ద ఇండస్ట్రీ ఏమవుతుందంటే దే విల్ సర్వైవ్ గుడ్ అండ్ అప్ టు డేట్ అప్డేట్ అవుతుండాలన్నమాట స్టూడెంట్స్ కానీ, లైక్ ఈవెన్ ద ఎక్స్పీరియన్స్ పర్సన్స్ ఆల్సో. యూ హ్యావ్ టు గో విత్ ద ఇండస్ట్రీ స్టాండర్డ్స్. లైక్ యూ మెన్షన్ ఎర్లియర్ టెక్నికల్ స్కిల్స్తో పాటు కోడింగ్తో పాటు కొంచెం యాప్ట్యూడ్ కానీ కమ్యూనికేషన్ కానీ
ఇవన్నీ బేసిక్ ఎసెన్షియల్ స్కిల్స్ ఏవైతే చూస్తున్నారో దిస్ ఆర్ సంథింగ్ దట్ ఎవ్రీ స్టూడెంట్ హ్యాస్ టు అండర్స్టాండ్. అబ్సల్యూట్లీ. సో సౌమిత్, ఇంకొక మెథడ్ ఏంటంటే యూజువల్గా జాబ్ కావాలి అన్నప్పుడు దిస్ ఇస్ సంథింగ్ దట్ స్టూడెంట్స్ ట్రై అలాట్ అండ్ విచ్ వి రికమెండ్ దెమ్ యాజ్ వెల్, విచ్ ఇస్ గో ఆస్క్ ఫర్ రెఫరెన్స్. ఎవరైనా కంపెనీలో పని చేస్తున్నారు అంటే వాళ్ళు రికమెండ్ చేయమని చెప్పి రెఫర్ చేయమని చెప్పు అంటాము. సో నీకు ఎవరైనా రెఫరెన్స్ అడిగారా? ఎందుకంటే ఐ టెల్ యూ ద రీజన్ ఐఎమ్ ఆస్కింగ్ దిస్ క్వశ్చన్. రెఫరెన్స్ అడగండి అని చెప్పేసి అంటాం, కానీ వీళ్ళు ఏం చేస్తారు? వెళ్ళి బ్రో నాకు జాబ్ ఇప్పివా, బ్రో నా రెజ్యూమే ఉంది నా కోసం అప్లై చేయవా? దట్ ఈస్ నాట్ హౌ యూ ఆస్క్ ఫర్ రెఫరెన్సెస్, రైట్? సో నీ ఎక్స్పీరియన్స్లో రెఫరెన్సెస్ ఎలా అడగాలి? యాజ్ ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ ఇన్ ద ఇండస్ట్రీ, వాట్ డూ యూ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ ఫ్రెషర్స్? సో ఫ్రెషర్స్కి రెఫరెన్స్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇట్ వోంట్ వర్క్. ఫ్రెషర్స్ యూజువలీ వాళ్ళు గెట్ ఇన్ అయ్యేది త్రూ ప్లేస్మెంట్సే. ఓకే, సో వాట్ ఐ సా, ఫ్రెషర్స్ని యూజువల్లీ రిఫరెన్స్ చేసినా కూడా దే వోంట్ యాక్సెప్ట్, బికాస్ మేము రెఫరెన్స్ చేస్తున్నప్పుడు ద మినిమమ్ ఏదైతే ఉందో వీ పాస్ ఆన్ ద లింక్స్. మేబీ ఫ్రెషర్స్ కోసం ఏదైనా వస్తే మా వాళ్ళు పంపిస్తారనమాట, ఇక్కడ ఫ్రెషర్స్ లైక్ దే కెన్ అప్లై హియర్ అని ఒక లింక్ పంపిస్తారు. ఐ కెన్ పాస్ ఆన్ దెమ్, అక్కడ నా రిఫరెన్స్ ఐడి ఏమైనా ఉంటే నాది మెన్షన్ చేయొచ్చు తప్ప, అట్లా దాట్ వర్క్స్. బట్ నేను ఏదైతే రిఫరెన్స్ చేస్తానో మోస్ట్లీ ఎక్స్పీరియన్స్ పీపుల్నే రిఫరెన్స్ చేయాలన్నమాట. ఆ పర్టికులర్ స్కిల్ చెక్ చేస్తాము, స్కిల్ చెక్ చేసి వాళ్ళకి కావాల్సిన రిక్వైర్మెంట్ అంత ఎక్స్పీరియన్స్ ఉంటేనే నేను రిఫరెన్స్ చేయగలుగుతాను అనమాట. బట్ స్టిల్ నువ్వు చెప్పినట్టు మేబీ నువ్వు రిఫర్ చేయాలనుకుంటే సపోజ్ ఎవరైనా కానీ ఎక్స్పీరియన్స్ వాళ్ళని చేయగలుగుతారు. బట్ స్టిల్ ఎంప్లాయీస్కి దే విల్ బి సెండింగ్ ఎంట్రీ లెవెల్ కూడా లింక్స్ పంపిస్తుంటారు, దే కెన్ అప్లై హియర్ అన్నట్టు. సో ఇఫ్ ఐఎమ్ అ స్టూడెంట్, it's better for me to reach out to people who are working in companies if there are any opportunities in your company. You have to ask ఎట్లా అంటే మీ దాంట్లో ఏమైనా ఆపర్చునిటీస్ ఉంటే నాకు ఇన్ఫార్మ్ చేయండి, నేను అప్లై చేస్తాను అని యూ కెన్ సే. లైక్ దే కాంట్ డైరెక్ట్లీ రిక్రూట్ ఆర్ రిఫరెన్స్ ద ఫ్రెషర్స్ అనమాట. దట్ ఈస్ వన్ థింగ్ ఇన్ MNCs. మేబీ మిడ్ రేంజ్ ఆర్ స్టార్టప్స్ మేబీ ఎస్, బట్ MNCస్లో ఇట్స్ క్వైట్ నాట్ దేర్ ఇప్పట్లో అయితే. So if I have to ask anyone as well, the only medium that I can think about is LinkedIn. So speaking of LinkedIn, దాని స్టూడెంట్ ఒకటి సరిగ్గా ఎలా వాడుకోగలుగుతాడు? So there is this in LinkedIn jobs search, they can search with entry level jobs, like 0 years of experience, and like you have to search with few terms, 0 years and with the location and all, they can search. So నీకు అన్నీ వచ్చేస్తాయి అక్కడ. And there are links as well for each and every company, or you can go directly to that company's page. అక్కడ పెడతారు ఏమైనా ఎంట్రీ లెవెల్ జాబ్స్ ఉన్నా యూ కెన్ అప్లై హియర్ అన్నట్టు. దాట్ వే అ ఫ్రెషర్ హ్యాస్ టు గెట్ ఇన్. ఓకే, గాట్ ఇట్. సో ఆన్ అ లైటర్ నోట్, మనం ఇప్పుడు న్యూస్లో చూసుకున్నా కానీ ఎక్కడ చూసుకున్నా కానీ వన్ స్టేట్మెంట్ దట్ ఈస్ బీయింగ్ పాస్డ్ అరౌండ్. ఇప్పుడు నారాయణమూర్తి కానీ వేరే పెద్ద పెద్ద CEOs కానీ దే టాకింగ్ అబౌట్ 70-hour work weeks, 80-hour work weeks. అసలు ఇంటికి ఏం చేస్తారు మీరు అని మాట్లాడుతున్నారు కదా. సో మీ ఆఫీస్లో ఎలా ఉంది? అలానే ఉందా? నో, ప్రెజెంట్గా అయితే నో. 8 ప్రెజెంట్లీ నో, ఫ్యూచర్లో కూడా మేబీ నో. బికాస్ ఎంప్లాయీస్ మైండ్ సెట్ ఎట్లుంటుందంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్ వాట్ ఎవర్ దే డూ, దే లుక్ ఫర్ పీస్ అరౌండ్, అండ్ దే ఆల్వేస్ లుక్ ఫర్ ఫ్యామిలీస్. వాట్ ఎవర్ ద టీమ్ ఐ వర్క్డ్ ఫర్, ఫ్యామిలీకి ఇచ్చిన ఇంపార్టెన్స్ ఇస్తారు, లైక్ దీంట్లో కూడా ఇస్తారు వాట్ ఎవర్ వీఆర్ వర్కింగ్ ఆన్, బట్ ఫ్యామిలీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు ఫర్ షూర్, అండ్ దర్ పర్సనల్ లైఫ్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. దానికి ఏమైనా ఎఫెక్ట్ అయిందంటే దిస్ ఈజ్ నథింగ్ ఇంకా. సో ఒప్పుకోరు మోస్ట్లీ ఎంప్లాయీస్. సో దాట్స్ వేర్ దే గెట్ డౌన్ ఇంకా. దట్స్ ఇట్. సో మోస్ట్లీ అవ్వదు. ఇంకా ఎంత తక్కువైతే అంత బెటర్ అనుకుంటారు తప్ప ఎక్కువ అవ్వడం అనేది దట్స్ నాట్ దేర్ చాయిస్. ఇంకా యూజువల్లీ అట్లా అయినప్పుడు దే టేక్ సర్వేస్, ఎవ్రీథింగ్ దే డూ. అట్లాంటివి ఏమన్నా చేయాలనుకుంటే అట్లా డైరెక్ట్గా ఇంప్లిమెంట్ చేయరని నేను అనుకుంటున్నా. దే టేక్ సర్వేస్ అండ్ ఆల్. సో ఒకవేళ అయినా కూడా దట్ మోస్ట్లీ వోంట్ హ్యాపెన్. ఇంకొకటి, నేను కొంతమందిని చూస్తుంటాను మన ఫ్రెండ్స్ వాళ్ళని కొంతమంది ఏంటంటే 12 hours అట్లా డైలీ వర్క్ చేస్తుంటారు. ఇంకొంతమంది చూస్తే ల్యాప్టాప్ ఓపెన్ చేస్తారు, జస్ట్ ఒక 2 మీటింగ్లు అటెండ్ చేస్తారు, ఒక 2-3 hours అయిపోతుంది డే. సో ఇది జనరల్గా కంపెనీస్ మీద డిపెండ్ అయి ఉంటుందా, లేకపోతే ఈ కంపెనీస్లో ఇలా చిల్ ఉంటుంది వర్క్, లేకపోతే ఈ కంపెనీస్లో ఫుల్ ఎక్కువ ఉంటుంది, లేకుంటే వాళ్ళ రోల్ బట్టి ఉంటుందా? ఇట్స్ నాట్ ఎవ్రీథింగ్ వాట్ యూ సెడ్, ఇట్స్ అబౌట్ ద ప్రాజెక్ట్ అండ్ ఆల్సో ద రోల్. సో ప్రాజెక్ట్లో ఎట్లుంటుంది అంటే ఇఫ్ ఇట్ ఈస్ అ బిగ్గర్ ప్రాజెక్ట్,
అండ్ ఇఫ్ యువర్ రోల్ ఈజ్ సంథింగ్ వేర్ వీ హ్యావ్ టు డూ స్మాల్ టాస్క్స్ యూనో, అట్లాంటప్పుడు వాళ్ళ వర్క్ తక్కువ ఉంటుంది ఆబ్వియస్గా. యూనో, అండ్ ఇఫ్ దెర్ ఈస్ ఎ ప్రాజెక్ట్ వేర్ దెర్ ఈస్ ద టీమ్ మెంబర్స్ చాలా తక్కువ ఉన్నారు, ఓకే, సో అట్లాంటి ప్లేసెస్లో వాళ్ళకి వర్క్ ఎక్కువ ఉంటుంది. సో మై ఆన్సర్ టు దిస్ ఈస్ డిపెండ్స్ ఆన్ అ ప్రాజెక్ట్, విచ్ ప్రాజెక్ట్ ఈజ్ వర్కింగ్ ఆన్ ఇన్సైడ్ అన్ ఎంఎన్సీ. సో అట్లా కంపెనీ బట్టి, అంటే ఈ కంపెనీకి వెళ్తే నువ్వు రిలాక్స్ ఉంటావు అన్నట్టు కాకుండా ఇట్ డిపెండ్స్ ఆన్ అది ఎంత పెద్ద ప్రాజెక్ట్, ఎంతమంది ఎక్కువ మంది ఉన్నారు. ఎగ్జాక్ట్లీ. అండ్ యూజువల్లీ చాయిస్ ఇవ్వము ఫ్రెషర్స్కి, లైక్ ఈ ప్రాజెక్ట్ అది ఇది అని చెప్పి. దేంట్లో అవైలబిలిటీ ఉంటే మోస్ట్లీ దాంట్లో వాళ్ళని వేసేస్తారనమాట. లక్ అని చెప్పాలి, ఇంకా లక్కీ డ్రా దాంట్లో. And Somit, you are Azure certified, right? So you have a Microsoft Azure certification. ఈ సర్టిఫికేషన్ ఇన్ పర్టికులర్ నీ జాబ్ హంట్కి ఎలా హెల్ప్ చేస్తుంది, నీ కెరీర్కి ఎలా హెల్ప్ చేస్తుంది? అండ్ ద సెకండ్ పార్ట్ ఆఫ్ ద క్వశ్చన్ ఇస్, ఇఫ్ స్టూడెంట్స్ వాంట్ టు గెట్ సర్టిఫైడ్ జస్ట్ లైక్ యూ, వాళ్ళు ఏ ప్రాసెస్ ఫాలో అవ్వాలి? సో నాకు కావాల్సిన స్కిల్, నాకు ఐడియా ఉండాలి ఫస్ట్ నేను ఏం నేర్చుకోవాలనేది, యూనో, అండ్ ఆ పర్టికులర్ స్కిల్ మీద సర్టిఫికేషన్ నేను ఇది చేస్తే బెటర్ అని యూ విల్ నో ఆటోమేటికలీ ఆ స్కిల్ గురించి తెలిసినప్పుడు, యూనో. సో మై సర్చ్ ఈజ్, నేను అజూర్ క్లౌడ్ ఇంకా అజూర్ డెవాప్స్ నేర్చుకున్న స్టార్టింగ్లో. సో దానికి కావాల్సిన సర్టిఫికేషన్స్ ఏంటి, ఐ డిడ్ అ రీసెర్చ్. సో మైక్రోసాఫ్ట్ సర్టిఫికేషన్స్ అవి. మైక్రోసాఫ్ట్ సర్టిఫికేషన్స్ ఎట్లుంటాయంటే ఇట్స్ పెయిడ్ సర్టిఫికేషన్స్. యూజువల్లీ కొన్ని ఎంఎన్సీస్లో ఎట్లుంటుందంటే దే గివ్ యూ దిస్ కూపన్స్ అండ్ ఆల్, అవి మళ్ళీ అవన్నీ నువ్వు ఏమంటుంది దాన్ని రిడీమ్ చేసేసుకోవచ్చు, యూనో, రీఎంబర్స్ రిడీమ్ అవన్నీ చేసేసుకోవచ్చు. బట్ దే ఆర్ పెయిడ్ ఆల్వేస్. సో యూజువల్లీ మనం సెంటర్కి వెళ్ళి రాయాలి, లేకపోతే ఆన్లైన్లోనన్నా రాయాలి ఎగ్జామ్స్. అండ్ అనుకున్నంత ఈజీ అయితే ఉండవు ఆ సర్టిఫికేషన్స్. సో ఆ స్కిల్ సెట్ అనేది నీకు మైక్రోసాఫ్ట్ తోటి సర్టిఫైడ్ చేస్తున్నాడంటే ఆ స్కిల్ సెట్ కూడా అట్లే ఉంటుంది అనమాట. యూ హ్యావ్ టు బీ ప్రిపేర్డ్ ఫర్ ద ఎగ్జామ్. సో సంథింగ్ లైక్ ఇప్పుడు నువ్వు డెవాప్స్ సైడ్ స్టూడెంట్స్ చెప్పడం ఏంటంటే, నువ్వు డెవాప్స్ సైడ్ ఫోకస్ చేస్తున్నావు అంటే మేక్ షూర్ యూ ఫోకస్ ఆన్ క్లౌడ్ సైడ్ ఉన్ను, యాజ్ వెల్ యాజ్ నీకు జెంకిన్స్ కానీ లేకపోతే అజూర్ ది డెవాప్స్ కానీ వీటి మీద సర్టిఫికేషన్ బేసిక్ లెవెల్ అన్నా కానీ. ట్రూ, కరెక్ట్. దేర్ ఫండమెంటల్ సర్టిఫికేషన్స్ ఉంటాయి ఏడబ్ల్యూఎస్లోనైనా అజూర్లోనైనా. ఫండమెంటల్ సర్టిఫికేషన్స్ చేస్తే లైక్ ఓకే హీ డిడ్ దిస్ సర్టిఫికేషన్ అన్నట్టు దే విల్ కన్సిడర్. రెజ్యూమేలో ఇన్స్టెడ్ ఆఫ్ మెన్షనింగ్ ఆల్ దిస్ ఫ్యాన్సీ థింగ్స్ అతనికి హైలైట్గా అనిపించాలి సర్టిఫికేషన్స్ అనేవి. పక్కా అదే చూస్తాం మేము వెన్ వీఆర్ రిక్రూటింగ్. సిమిలర్లీ ఇఫ్ యూ వాంటెడ్ టు గో టువర్డ్స్ ద మెషిన్ లెర్నింగ్ కానీ ఏ సైడ్ వెళ్దాం అనుకుంటే పైథాన్ ఈజ్ మస్ట్ అనమాట. నీకు పైథాన్ సర్టిఫికేషన్, పైథాన్ స్కిల్ సెట్ కంపల్సరీ ఉండాలి. అండ్ ఇఫ్ యూ వాంటెడ్ టు బికమ్ అ వెబ్ డెవలపర్ ఆర్ ఫుల్ స్టాక్ డెవలపర్ అన్నప్పుడు యూ హ్యావ్ టు హ్యావ్ ద HTML CSS ఫ్రంట్ ఎండ్ పార్ట్. దేర్ మైక్రోసాఫ్ట్ సర్టిఫికేషన్స్ ఫర్ దాట్ యాజ్ వెల్, అవి కూడా చేయొచ్చు. సో ఈ ఫుల్ స్టాక్ సర్టిఫికేషన్ కూడా ఇంపార్టెంట్, యాజ్ వెల్ స్కిల్స్ కూడా రావాలి. సో నీ గోల్ ఏదైతే నువ్వు ఫిక్స్ చేసుకుంటావో దాన్ని బట్టి యూ హ్యావ్ టు ఫిక్స్ యువర్ నీ స్కిల్ సెట్ని కూడా. అంతే. సో వన్స్ నువ్వు ఇండస్ట్రీకి వచ్చినాక స్టార్టింగ్ కన్ఫ్యూజన్ ఉంటుంది, నేను ఏ స్కిల్ మీద వర్క్ చేయాలని కూడా ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది వాళ్ళకి. బట్ వన్స్ యూ గెట్ ఇన్ టు ద ఇండస్ట్రీ, లైక్ వాళ్ళు మాట్లాడుకున్నప్పుడు వేరే వాళ్ళతో లేకపోతే సీనియర్స్తో డిస్కస్ చేసుకున్నప్పుడు, దట్స్ వేర్ ద టీమ్ వర్క్ కమ్స్ ఇన్. లైక్ నువ్వు డిస్కషన్స్ పెట్టుకున్నప్పుడే నీకు అర్థమవుతుంది నేను ఈ స్కిల్ నేర్చుకుంటే ఓకే ఇండస్ట్రీలో ఇట్లా సర్వైవ్ అవ్వగలుగుతా అని. సో అప్పుడు నేను ఏ స్కిల్స్ నేర్చుకోవాలి, ఏ సర్టిఫికేషన్స్ చేయాలి అనేది నీకు అప్పుడు ఐడియా వస్తుంది. ఆ స్కిల్ మీద నువ్వు గ్రో అవుతూ పోవాలి ఇంకా. సో సౌమిత్, ఇప్పుడు స్టూడెంట్ ఎవరైనా కానీ నేను ఈ డెవలపర్ అవుదాం అనుకుంటాను, నా టార్గెట్ ఇది అనుకొని ఫిక్స్ చేసుకుంటే బేస్డ్ ఆన్ దట్ హీ హ్యావ్ టు ప్లాన్ హిస్ స్కిల్ సెట్ యాజ్ వెల్, రైట్? సో మార్కెట్లో చూసుకుంటే చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి నేర్చుకోవడానికి. అసలుకి స్టూడెంట్ ఎలాంటి ప్రోగ్రామ్ పిక్ చేసుకోవాలి, అండ్ వాట్ ఆర్ దోస్ ఇంపార్టెంట్ క్రైటీరియాస్ దట్ హీ హ్యాస్ టు లుక్ ఫర్? సో స్టూడెంట్స్కి ఫస్ట్ నేర్చుకోవడం ఈజ్ ఇంపార్టెంట్. దానికి యూనో దే హ్యావ్ టు ఆల్వేస్ లుక్ ఫర్ దట్ స్కిల్. ఫ్యాకల్టీ మంచిగా ఉండాలి దానికి, యూనో. దెన్ యూనో టీచింగ్ మెథడ్స్ అనేవి మంచిగా ఉండాలి. యూ హ్యావ్ టు లైక్ పాస్ ఆన్ దట్ నాలెడ్జ్ వాట్ ఎవర్ హీ హ్యాస్ టు దట్ స్టూడెంట్. సో ఇట్లాంటి స్కిల్స్ అనేవి లైక్ టీచింగ్ మెథడాలజీలో ఉండాలి వాళ్ళ కాలేజ్లో అయినా బయట ఎక్కడైనా కోర్సెస్ నేర్చుకున్నా కూడా. సో వాళ్ళు ఎట్లా నేర్పుతున్నారు దాన్ని బట్టి కూడా ఉంటుంది అనమాట. వాళ్ళు ఆ స్కిల్స్ మోస్ట్లీ మన కాలేజ్లో నేర్పరు. ఇప్పుడు ఇండస్ట్రీ లెవెల్ స్కిల్స్ అయితే నేర్పించలేరు వాళ్ళు, నాకు తెలిసినంత వాళ్ళ కార్యక్రమంలో అయితే నేను చూడలేదు, నేను చదివినప్పుడైతే. సో మేబీ నేర్చుకున్న బయట కోర్సెస్ అట్లా ఉండాలి, టీచింగ్ ఫ్యాకల్టీ కానీ కొంచెం ప్రాపర్గా ఉండాలి. ఇప్పుడు సేమ్ మనం కాలేజ్లో నేర్పించినట్టు నేర్చుకుంటే మనకి అప్పుడు ఎంత వచ్చిందో అంతే వస్తుంది. బట్ వేరాజ్
ఇండస్ట్రీ పీపుల్ టీచ్ చేస్తే అది డిఫరెంట్ ఉంటుంది. అది సపోజ్ నేను మైక్రోసాఫ్ట్లో వర్క్ చేస్తున్నా, ఏదో కంపెనీలో వర్క్ చేస్తున్నాను, పెద్ద కంపెనీ లోపల. ఇఫ్ ఐ టీచ్, నేను డైలీ బేసిస్ మీద వర్క్ చేసేది, నేను దాని బేసిస్ మీదనే హైర్ కూడా చేసుకుంటే పీపుల్ని. నాకు తెలుసు నేను ఏం నేర్పిస్తే ఎలాంటి వాళ్ళకి ఏం జాబ్స్ వస్తాయి అన్నట్టు. అండ్ ఆల్సో వాట్ డూ ఐ యూజ్ ఇన్ మై ప్రాజెక్ట్స్ ఆన్ డే టు డే బేసిస్. సో ఇండస్ట్రీ లెవెల్ స్కిల్ సెట్ యాజ్ వెల్ యాజ్ ప్రాజెక్ట్ సపోర్ట్ ఇస్ వాట్ ఈస్ ఇంపార్టెంట్ ఈస్ మై పర్స్పెక్టివ్ లోపల. సో వంశీ, వాట్ యూ థింక్ స్టూడెంట్స్ ఎక్కడి నుంచి పిక్ చేసుకోవాలి ప్రోగ్రామ్స్, విచ్ ప్రోగ్రామ్స్ ఆర్ ద బెస్ట్? సో ఇన్ టర్మ్స్ ఆఫ్ స్టూడెంట్స్ గురించి చూసుకుంటే, వెన్ ఐ వాజ్ లెర్నింగ్ ప్రోగ్రామింగ్ ఆర్ వెన్ ఐ సీ పీపుల్ లెర్నింగ్ ప్రోగ్రామింగ్, వాళ్ళకున్న మెయిన్ డిఫికల్టీ వచ్చేసరికి 2 ఉంటాయి నాకు కనపడినవైతే. ఒకటి, డౌట్ వచ్చినప్పుడు సొల్యూషన్ ఎట్లా. నేను కూర్చుంటాను, నేను సీరియస్గా కూర్చుంటాను, ఆల్వేస్ చదువుకుంటూ ఇట్లా చదవాల్సిందే చెప్పేసి కూర్చుంటాను. ఇట్స్ బిన్ సెవెరల్ టైమ్స్ అయితే స్టూడెంట్స్ లైఫ్లో ఉన్నప్పుడు చదువుతున్నప్పుడు సడన్గా డౌట్ వస్తుంది, అది ఆన్సర్ చేయడానికి ఎవరు ఉండదు. నేను ఆన్లైన్ ఎత్తుకుంటాను, యూట్యూబ్కి వెళ్తాను, ఒక 2-3 సార్లు చూసేసరికి ఐఎమ్ డిస్ట్రాక్టెడ్ ఆర్ ఐఎమ్ లాస్ట్ ఇంట్రెస్ట్ ఎంటైర్లీ. సో ఐ ఫీల్ లైక్ సపోర్ట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఇస్ వాట్ ఐ ఫీల్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఇస్, నువ్వు అన్నట్టు రెజ్యూమే లోపల యూ హ్యావ్ టు షో కేస్ యువర్ వర్క్ యాజ్ ప్రాజెక్ట్స్ కింద. సో ఇట్ ఈస్ నాట్ జస్ట్ దట్ నాకు పైథాన్ వచ్చు అంటే సరిపోదు. నువ్వు పైథాన్తో ఏం చేసావు, నువ్వు డిడ్ యూ బిల్డ్ సంథింగ్, డిడ్ యూ నీ చేతితో నువ్వు తయారు చేసిన ఏమైనా ఉందా పైథాన్ యూస్ చేసిన తర్వాత. సో దట్ ప్రాజెక్ట్స్ ఆర్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. సో మేము వెన్ వీ బిల్డ్ అవర్ ప్రోగ్రామ్స్ ఇన్ CynoHub, మన CynoHubలో ఇప్పుడు మనకి జావా ప్రోగ్రామ్ ఉంది, పైథాన్ ప్రోగ్రామింగ్ ఉంది, ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఉంది, ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఉంది. ఆల్ ఆఫ్ దీస్ ప్రోగ్రామ్స్ ఆర్ వెరీ వెరీ హెవీలీ ఫోకస్డ్ ఆన్ ప్రాజెక్ట్ వర్క్. సో ఇట్ ఈస్ నాట్ థియరిటికల్ క్లాస్ వర్క్ దట్ వీ ఫోకస్ ఆన్, ఎందుకంటే దోస్ డేస్ ఆర్ గాన్. నేను కూర్చోబెట్టి ఒక 2 గంటలు థియరీ చెప్పి తర్వాత ఇంకో 10 నిమిషాలు ప్రాక్టీస్ చేయించి ఆ రోజులు పోయినాయి అవి. ఇట్ ఈస్ డే 1 ఫస్ట్ క్లాస్ నుంచే ఇట్ ఈస్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ అనమాట. I think our front-end program has around 10 or 15 projects in total. ఒక రెజ్యూమే, ఇట్ ఈస్ గోయింగ్ టు బి అ స్టార్-స్టడెడ్ రెజ్యూమే. ఎట్లా ఫ్రెషర్ రెజ్యూమే చూస్తే ఎన్ని ప్రాజెక్ట్స్ ఉంటాయి, ఒక మినీ ప్రాజెక్ట్, ఒక మేజర్ ప్రాజెక్ట్ అంతే, రైట్? సో ఇన్ అ డేస్ వేర్ ఫ్రెషర్స్ రెజ్యూమేస్ ఆర్ జస్ట్ ఫిల్డ్ విత్ 1 or 2 ప్రాజెక్ట్స్, వాట్ వీఆర్ మేకింగ్ షూర్ ఇస్ మన ప్రోగ్రామ్స్ లోపల 10 to 15 ప్రాజెక్ట్స్ ఉన్నాయి అంటే ఆ అమౌంట్ ఆఫ్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ కానీ, తను చెప్పుకోవడానికి హిజ్ ఓన్ పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ కానీ, రెజ్యూమే లోపల హిజ్ స్కిల్ సెట్ మ్యాచ్ చూపించుకోవడం కానీ, ఆల్ ఆఫ్ దిస్ ఈస్ గోయింగ్ టు బీ ఫెనామినలీ మోర్ ఎఫెక్టివ్. అండ్ ఎంతమంది స్టూడెంట్స్కి ఈ ప్రోగ్రామ్స్ చేసిన తర్వాత, ఈ ప్రాజెక్ట్స్ రెజ్యూమేలో యాడ్ చేసుకున్న తర్వాత, దే హ్యావ్ గాటెన్ ఇంటర్వ్యూ ఆపర్చునిటీస్, సెవెరల్ ఆఫ్ దెమ్. దెన్ సెకండ్ థింగ్ ఇస్ వాట్ వీ ఆల్సో డూ ఇస్, స్టూడెంట్స్ హ్యావ్ అ వెరీ వెరీ గుడ్ సపోర్ట్ సిస్టమ్. అవును, స్టూడెంట్కి డౌట్ వచ్చింది అంటే వీ హ్యావ్ అ సపరేట్ పర్సన్, వీ హ్యావ్ అ స్పెషల్ ఎక్స్పర్ట్ హూ ఇస్ గోయింగ్ టు సాల్వ్ దాట్ క్వెరీ ఫర్ దెమ్. దీంతో ఏంటంటే నేర్చుకున్నప్పుడు ద ప్రాసెస్ ఇస్ గోయింగ్ టు బి వెరీ వెరీ స్మూత్ అనమాట. డౌట్ వచ్చిందా, యూ గో ఆస్క్ యువర్ ఎక్స్పర్ట్, గెట్ ఇన్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ అండ్ దెన్ కమ్ బ్యాక్ టు లెర్నింగ్. నువ్వు ప్రాజెక్ట్స్ చేసుకున్నావా, యూ సబ్మిట్ దెమ్ టు అన్ ఇండస్ట్రీ ఎక్స్పర్ట్, హీ విల్ రివ్యూ దోస్ ప్రాజెక్ట్స్ అండ్ గివ్ యూ ద ఫీడ్బ్యాక్. సో ఈ 1-to-1 ఫీడ్బ్యాక్ అనేది ఇట్ ఈస్ ఇన్వాల్యుబుల్. అండ్ అట్ CynoHub we always pride ourselves in terms of offering these courses at a very very student friendly prices. So e-courses, I think we have listed them in the descriptions as well. So if somebody is interested in terms of taking up these programs, they can definitely explore. Links for Java, Python, front-end, full stack and other courses that we have, you'll find them in the pinned comments or you can find them in the description box below. So go check those out if you're somebody who is very very serious about learning programming, if you're serious about getting a very good high paying job, I think these programs are a must for you. సో ఐ హోప్ యూ ఎంజాయ్ దిస్ వీడియో. ఈ వీడియోలో మనం మెయిన్గా అసలు డెవాప్స్ అంటే ఏంటి, క్లౌడ్ ఇంజనీరింగ్ అంటే ఏంటి, అసలు వీళ్ళు వర్క్ ఏం చేస్తారు, అసలు సాఫ్ట్వేర్ కంపెనీస్ లోపల వీళ్ళ వర్క్ ఏముంటుంది, వాళ్ళ కెరీర్ పాత్ ఎలా ఉంటుంది, అండ్ ఈ స్టేజ్కి రీచ్ అవ్వాలి అంటే ఎలాంటి స్కిల్స్ నేర్చుకోవాలి, ఎలాంటి సర్టిఫికేషన్స్ చేయాలి, ఇవన్నీ కూడా నేర్చుకున్నాము. అండ్ ఈ ప్రతి ఒక్క ప్రాసెస్ని యాజ్ అ స్టూడెంట్గా మీరు చూస్తున్నారు కాబట్టి ఇప్పటి నుంచి ఒక మంచి డెవాప్స్ ఇంజనీర్ పొజిషన్లో సెటిల్ అవ్వాలి అంటే మీకు కావాల్సిన ప్రతి ఒక్క స్టెప్ బై స్టెప్ ఇన్స్ట్రక్షన్స్, ఒక ప్రాపర్ డాక్యుమెంట్ ప్రిపేర్ చేస్తున్నాము. ఈ డాక్యుమెంట్ కావాలి అంటే సింపుల్గా మన ఇన్స్టాగ్రామ్ ఛానల్కి వెళ్ళిపోయి అక్కడ రోడ్ మ్యాప్ అని కామెంట్ చేయండి. ఆ డాక్యుమెంట్ అంతా కూడా మీకు డిఎంలో పంపించేస్తాము. అండ్ ఫర్ స్టూడెంట్స్ హూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ లెర్నింగ్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్, ఒక మంచి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకుందాం అనుకుంటున్నారు, కెరియర్లో ముందుకెళ్దాం అనుకుంటున్నారు అంటే చెక్అవుట్ అవర్ కోర్సెస్ ఇన్ ద డిస్క్రిప్షన్. మన డిస్క్రిప్షన్లో అండ్ పిన్డ్ కామెంట్స్లో ఉంటాయి మన ప్రోగ్రామ్స్ అన్నీ కూడా. జావా, పైథాన్, ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్, ఫుల్ స్టాక్ డెవలప్మెంట్, ఇలా ఎన్నో ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ప్రతి ఒక్క ప్రోగ్రామ్కి ఉన్న బెస్ట్ బెనిఫిట్స్ ఏంటంటే సపోర్ట్ ఉంటుంది. మీకు ఎప్పుడైనా క్వశ్చన్స్ వచ్చినాయా, యూ కెన్ రీచ్ అవుట్ టు యువర్ ఎక్స్పర్ట్స్ అండ్ దే ఆన్సర్ యువర్ క్వశ్చన్స్. సెకండ్ థింగ్ ఈజ్ మీకు ప్రాజెక్ట్స్ ఉంటాయి అన్నమాట. సో ఇట్ ఈస్ నాట్ జస్ట్ థియరిటికల్ లెర్నింగ్, మీరు ప్రాక్టికల్గా హ్యాండ్స్ ఆన్ ప్రాజెక్ట్స్ నేర్చుకుంటారు. అండ్ ప్రతి ఒక్క వీడియో కాన్సెప్ట్ కూడా 10-15 minutes ఉంటుంది.
సో అసలు నేర్చుకుంటున్నా కానీ చాలా ఈజీగా అయిపోతుంది అనమాట. అండ్ నెక్స్ట్ ఇలాంటి వీడియోస్ కావాలి అంటే ఛానల్ సపోర్ట్ చేయండి, కింద సబ్స్క్రైబ్ బటన్ హిట్ చేయండి అండ్ కామెంట్స్లో మెన్షన్ చేయండి మీకు ఇలాంటి వీడియోస్ కావాలి అనేది. బికాస్ we read each and every single comment, we'll definitely consider your comment for the next video. And thank you so much for watching till the end. Subscribe to the channel, support it, and we'll see you in the next video.